శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ మల్లిన సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రినిగా మీ ముందుకు వచ్చిన నా పేరు జయదుర్గ. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని పూలమాలతో సత్కరించవలసినది కంటిపూడి రవీంద్ర ప్రసాద్ గారిని వేడుకుంటున్నాము. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రోజురోజుకి గురువుగారి ప్రసంగం మరింత రసవత్తరంగా ఉంటున్న విషయం మీరందరూ గమనించే ఉంటారు. బహుశా వివేకానందుడే మరలా తిరిగి తెలుగుగడ్డ మీద పుడితే ఇలానే ఉండి ఉంటాడని మాకు అనిపిస్తున్నది. నిన్న గురువుగారు ఎన్నో నిగూఢమైన విషయాలు చెప్పారు. చిన్నదానినైనా నేను అంతటి పెద్ద విషయాలు 5 నిమిషాలలో సమీక్షించాలంటే నలుని కంటే నా కష్టం పెద్దదనిపిస్తున్నది. అయినా ప్రయత్నిస్తాను. యజ్ఞం అంటే త్యాగపూర్వక సత్కర్మ అని తెలుసుకున్నాము. మేధావులు వారి తెలివిని ధర్మం వృద్ధి చెందడానికి ఉపయోగించాలి, కానీ అధర్మానికి కొమ్ము కాయడం కోసం వాడకూడదని భారతం తెలియజేస్తున్నది. నా అంతటి కష్టాలు ఇదివరలో ఎవ్వరైనా పడినట్లు విన్నావా అని బృహదస్వుడును ధర్మరాజు ప్రశ్నించడం, నీది పెద్ద కష్టమా? నీకు తోడుగా తమ్ములు, భార్య, పండితులు, ఋషులు, అక్షయ పాత్ర ఉన్నాయి. ఒంటరిగా నీకన్నా కష్టాలు అనుభవించిన వాని కథ చెబుతాను విను అని బృహదస్వుడు అనటం తెలుసుకున్నాము. అశాంతికి లోనైనప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు రామాయణ భారతాలను చదివితే చాలు మనశ్శాంతిని పొందవచ్చని విన్నాము. నలచరిత్ర వంటి కథ వినటం వలన ఉన్న దుఃఖం పోగొట్టుకుంటూ ధర్మాన్ని తెలుసుకుంటామని, రెండవ ప్రయోజనం మంత్రశక్తుల రక్షణ కథలోనే నిక్షిప్తమై ఉందని గ్రహించాము. ధైర్యం అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధర్మం మీద నిలకడ ఉండటం అని తెలుసుకున్నాము. ధర్మరాజు అంటే భగవంతుని చేరాలన్న సాధన చేసే జీవుడు. అలా ప్రయత్నించే వారందరూ ధర్మజుని వంటి వారే. సుఖదుఖాలలో చెదరకుండా ఉండేవాడు సాధకుడు. పుణ్యపాపాల ఫలంగా సుఖదుఖాలు అనుభవించే శోభలోకం ఈ భూమి అని విన్నాము. సత్పురుషులు గడ్డు కాలాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకుని సాధనకు వినియోగిస్తారు. కష్టాలు అనుభవిస్తున్నప్పుడు పాప పరిహారం అవుతుందని సంతోషపడాలని కూడా, సుఖాలు అనుభవిస్తున్నప్పుడు పుణ్యం ఖర్చు అయిపోతుందని తెలుసుకుని కొత్త పుణ్యాలు చేయాలని తెలుసుకున్నాము. ధర్మాలు 2 రకాలు అని, అభ్యుదయము అన్న ధర్మం దైనందిన జీవితానికి కావలసినది అని, కైవల్యం కోసం ఆచరించవలసిన ధర్మం నిశ్రేయము అని తెలుసుకున్నాము. అర్జుని శౌర్యం, భీముని ప్రతాపం రాణించడానికి కారణం ధర్మజుని వారు అనుసరించటం వల్ల అని గ్రహించాము. ప్రతి వ్యక్తికి చివరి వరకు తోడు వచ్చేది ధర్మం మాత్రమే అని భారతం తెలియచేస్తున్నది. శక్తి అంతా ఉన్న చోట నియమాలు ఉంటాయని, పవిత్రత లేని చోట నియమాలు అవసరం లేదని మాకు స్పష్టంగా అర్థమయ్యింది. తప్పు చేసిన రాజుని నిలదీసే అధికారం ఆ రోజులలో కుక్కలకు కూడా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది. శ్రద్ధ అంటే శాస్త్రాలు చెప్పిన నియమాలు నమ్మటమని, ధర్మానికి ప్రాణం శ్రద్ధ అని తెలుసుకున్నాము. కుక్కతో మొదలై కుక్కతో పూర్తయిన భారతం శ్రద్ధతో కూడిన ధర్మానికి సంకేతమని గ్రహించాము. అరణ్య పర్వం వలన ధర్మజుడు తక్కిన పాండవులు నేను, నాది, నా వాళ్ళు అనే మమకారం నుంచి బయటపడగలిగారని, అజ్ఞాతవాసం వలన అహంకారం నుంచి బయటపడగలిగారని తెలుసుకున్నాము.
ఆ రెండు పోయిన ధర్మజుని మోక్షార్హత కలిగిందని తెలుసుకున్నాము. మనం పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అనే వాటి కలయిక వలన ఏర్పడ్డామని తెలుసుకున్నాము. ఒక్క ఇంద్రరూపం 5 పాండవులై ఉన్నారని తెలుసుకున్నాము. పంచ ప్రకృతితో బుద్ధి అనబడే దానితో కూర్చుని ఈ శరీర యాత్ర చేసే జీవుడనే ధర్మరాజు ధర్మమే నారాయణ స్వరూపమని భావించి ఆయన పాదాలు పట్టుకుంటే జీవిత పరమాత్మం సాధించగలడని భారతం చెప్పే సారాంశాన్ని విన్నాము. దైవస్మరణ ఉన్నప్పుడు మాత్రమే కష్టాలు భయపడగలం అని ధర్మజుని ద్రౌపదికి జరిగిన సంఘటన వలన స్పష్టమైంది. గురువుగారు నలోపాఖ్యానము ప్రారంభిస్తూ నలకు నరకు అనే శబ్దాలకు తేడా లేదని, అసలు కథలో ఒక్కడు 5 అయితే ఇక్కడ 5 ఒక్కటయ్యారని వివరించారు. ఈ కథలో ఎన్నో దేవత మర్మములు ఉన్నట్లు తెలుసుకున్నాము. సంవాదాగ్ని ఉపాసన అనే యజ్ఞ రహస్యం ఇందులో ఉందని, దాని వలన పడని వారి మధ్య మైత్రి ఏర్పడుతుందని విన్నాము. ఈ కథ విన్నవారి కుటుంబం అనుబంధాలు, సామాజిక అనుబంధాలు సామరస్యంగా ఉంటాయని, కలి దోషాన్ని పోగొట్టగలదని గ్రహించాము. కలి సత్పురుషుల మధ్య ఐక్యమత్యం లేకుండా చేస్తుందని విన్నాము. నిషధ దేశాన్ని పాలించే వీరసేనుని కుమారుడు నలుడు. నలుడు తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులచే కూడా ఆచరింపచేసేవాడు. ప్రతాపశాలి కానీ జూదప్రియుడు, అయినా వ్యసనపరుడు మాత్రం కాదు. మహాత్ముల జీవితాల నుండి మంచిని మాత్రమే స్వీకరించాలని తెలుసుకున్నాము. విదర్భ దేశంలో భీముడు అనే రాజుకి దమనుడు అనే ముని కృప వలన దమయంతి జన్మించింది. ఆమె లోకోత్తర సౌందర్యవతి. ఒకరోజు తన ఉద్యానవనంలో వాలిన హంసల గుంపులోని ఒక హంసను నలుడు పట్టుకొనగా ఆ హంస తనను వదిలిన నలునికి సాయం చేస్తానని మాట ఇచ్చింది. క్రితం జన్మలో బోయ దంపతులను పరీక్షించిన శివుడే ఇప్పుడు హంస రూపంలో వచ్చాడని, ఆ బోయ దంపతులే నలదమయంతులని తెలియజేశారు. ఆ హంస నలుడు మనసు పడిన దమయంతితో సఖ్యత కుదురుస్తానని తెలియజేస్తుంది. విడిచిపెట్టబడిన హంస దమయంతి వద్దకు వెళ్ళి ఆమె దృష్టిలో పడి నలుని అందచందాలు, గుణగణాలు తెలియజేస్తున్నది. దమయంతి సంతసించి తన గూర్చి కూడా నలునికి తెలియచేయమని కోరుతుంది. దమయంతికి తండ్రి స్వయంవరం ఏర్పాటు చేయగా అందరూ రాజులు, నలుడు కూడా బయలుదేరారు. నారదుని ద్వారా స్వయంవర వార్త తెలుసుకున్న ఇంద్రాదులు నలుని ఆపి తమకు సాయం చేయమని మాట తీసుకుంటారు. దమయంతి వద్దకు వెళ్ళి తమ నలుగురిలో ఎవరినో ఒకరిని పెండ్లు చేసుకొనుటకు ఒప్పించమని కోరుతారు. ఆడిన మాటకు కట్టుబడి ఇంద్రుని శక్తితో దమయంతి మందిరం ప్రవేశించి దమయంతితో తాను ఎవరో పరిచయం చేసుకుని దేవతలో ఎవరినో ఒకరిని పెండ్లి చేసుకోమని అడుగుతాడు. అంగీకరించిన దమయంతి వారి సమక్షంలోనే నిన్ను వరిస్తానని తెలియచేస్తుంది. అది విన్న ఇంద్రాదులు వారు కూడా నలుని రూపాలు ధరించి 5 నలుల వలె స్వయంవరంలో కూర్చుంటారు. దండతో వచ్చిన దమయంతి వారిలో అసలైన నలుడు ఎవ్వరో తెలుసుకొనుటకు దేవతలకు నమస్కరించి చేసిన మూలంలోని ప్రార్థన మాకు చాలా నచ్చింది. దేవతలని వరం కోరేటప్పుడు వారికి ఒక ధర్మాన్ని చూపించి కోరాలన్న విషయం నిన్న తెలుసుకున్నాము. ఈ దేవతలు నలుడే నాకు భర్త అని నిర్ణయించినట్లయితే నేను నలుని పోల్చుకొనదను గాక అన్న ఆమె మాటలోని ధైర్యం, దేవతల మీద నమ్మకం మమ్మలను అబ్బురపరిచింది. సంతోషించిన దేవతలు వారికి వరాలు ఇచ్చి వారి వివాహం చూసి దీవించి వెళ్ళారు. యముడు ఇచ్చిన వరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పుణ్యశ్లోకుడు అనే మాటకు గురువుగారు ఈరోజు అర్థం చెబుతానని చెప్పారు. ఒక్కసారి గుర్తు చేస్తున్నాను.
ఇప్పుడు గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. యజ్ఞస్వరూపమైన మహాభారత ప్రవచనంలో నిన్నటి రోజున బృహదశ్వరుడు ధర్మరాజుకు చెప్తున్నటువంటి నలచరిత్ర ప్రారంభమైంది. నలదమయంతులు ఉభయులు కూడా వివాహానంతరం చాలా కాలం చక్కని జీవితాన్ని గడుపుతున్నారు. ఉత్తమమైన సంతానం కూడా వారికి కలిగింది. కానీ వివాహం జరిగిన దగ్గర నుంచి కూడా కలిపురుషుడు ద్వాపరుడితో సహా ఎదురు చూస్తున్నట్ట. అదేమిటంటే దమయంతికి రాజ్య విభవ పరిత్యాగంబును పరస్పర వియోగంబును చేసేదను అని. అంటే దమయంతికి నలునికి వారు ఉభయులకు కూడా రాజ్య వైభవం పోయి పరస్పర వియోగం కలిగిస్తాను అని నిశ్చయించుకున్నాడు కలిపురుషుడు. అతనికి సహాయపడుతూ ఉన్నాడు ద్వాపరుడు. ఇక్కడ మనం కొంచెం ఆలోచించవలసిన అంశములు ఉన్నాయి. కలి పురుషుడు అంటే అతనికి వ్యక్తి ఉంటాడా అంటే దేవతా స్వరూపాలు దేవతల యొక్క పురుష రూపాల యొక్క అర్థం ఏంటంటే ఒక శక్తికి ఒక రూపాన్ని మనం భావన చేస్తే అది దేవత. సృష్టిలో రకరకాల శక్తులు ఉంటాయి. ఆ శక్తికి ఎంత ప్రభావం ఉంటుందనేది మనకు తెలుసు. మనలో కూడా ఒక కోపం అనే శక్తి వస్తే దాని ప్రభావం కనబడుతుంది. అలాగే కోరిక అనేది ఒక శక్తి, అది కలిగినప్పుడు దానిలో ప్రయత్నం ఇత్యాది శక్తులని దాని నుంచి పుడతాయి. అనగా ఎన్ని భావాలు ఎన్ని శక్తులు ఈ ప్రకృతిలో ఉన్నాయో వాటన్నిటికీ కూడా దేవతలు ఉంటారు. ఇది గ్రహించవలసిన. దేవతలు అంటే ఏంటో తెలుసుకోవాలి. అందుకే మనకు పంచభూతాలు జడ పదార్థాలు కావు, వాటికి శక్తి ఉంది కదా. శక్తి అంటూ ఉంటే ఆ శక్తి యొక్క స్వరూపమే దేవత అంటే. అయితే దేవతకి రూపం ఉంటుందా అంటే మనకు దర్శించే నేత్రం ఉండదు, కానీ వాటికి రూపం ఉంటుంది. అందుకు ఆ రూపాన్ని మనం దర్శించడం ఋషులు దర్శిస్తారు. ఎందుకంటే శక్తి అంటేనే చైతన్యం, జడం కాదు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. సృష్టిలో మనం ఒక్కలమే చైతన్యమూర్తులు అని మిగిలినవన్నీ జడ పదార్థాలు అనుకోరాదు. పంచభూతములు చైతన్యమూర్తులే. అది గ్రహించగలిగితే చైతన్యం అంటూ ఉంటే మీరు చేసే ప్రార్థనకి మీ తాలూకా భావనకి స్పందిస్తుంది అది కూడా. కనుక ప్రకృతి కూడా మన భావాలని చూసి స్పందిస్తుంది. అది గమనించగలిగితే మనం దుర్మార్గంలో ఉంటే ప్రకృతి కూడా స్పందించి శిక్షిస్తుంది, మన సన్మార్గంలో ఉండి ప్రార్థన చేస్తే రక్షిస్తుంది. లేకపోతే హనుమంతుడికి తోకకు మంట పట్టుకుంటే అగ్నిదేవుడిని అమ్మ ప్రార్థించడంలో సీతం ప్రార్థించడంలో ఏం తెలుసుకున్నాం మనం? ఒక ధర్మ మార్గంలో ఉంటూ మనం ప్రార్థన చేస్తే ప్రకృతి కూడా మన ప్రార్థన వింటుంది. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో భగవంతుడు అనేవాడు ఎక్కడో ఒక మూల కూర్చొని లేడు, ఈ ప్రకృతి రూపంలోనే ఆయన ఉన్నాడు. కనుక విశ్వమంతా ఆయన శరీరం మనం భావన చేస్తున్నాం. కనుక పూర్ణ చైతన్యమూర్తిగా భగవానుడు ప్రకృతి రూపశక్తులతో ఉంటాడు. అలాగే కాలము మనం చూస్తున్నది ఈ ప్రకృతి, దీని దేశము అంటాం స్పేస్, ఇంకోటి కాలం అని మరొకటి ఉన్నది. కనుక దేశము కాలము ఈ రెండు మనం ఒప్పుకోవాల్సింది కదా. స్పేస్ అండ్ టైం అంటాం. ఈ కాలానికో శక్తి ఉన్నది. అందుకే కొన్ని కాలాల్లో మనం ఎంత ప్రయత్నించినా ఏదీ సాగదు. కొన్ని కాలాల్లో ఆ ప్రయత్నంలో కాసింత చూపిస్తే చాలు సాఫల్యం అయిపోతూ ఉంటాం. కనుక కాలానికి కూడా ఒక శక్తి ఉంది. కనుక దేశకాలాలు రెండిటికి ఉన్న శక్తి గురించి ఆలోచన చేశారు ప్రాచీన కాలంలో ఉన్న భారతీయ ఋషులు. అలాగ అనంతమైన దేశము అనంతమైన కాలము. దేశం అంటే ఇక్కడ కంట్రీ అని అర్థం తీసుకోదు, స్పేస్ అంటే అర్థం తీసుకోండి. అనంతమైన ఈ విశ్వము, ఆ విశ్వంలో ఉన్న దేశకాలములు, దేశకాలముల్లో ఉన్న వస్తువులు, అంతే కదండి. సృష్టిలో ఉన్న టైం, స్పేస్ అండ్ ఆబ్జెక్ట్స్, దీనిలో ఉన్న వస్తువులు అంటే జీవులు ఇత్యాదులు అందరూ కూడా. కానీ దేశము కాలము వస్తువు ఈ మూడింటా వ్యాపించి ఉన్నది భగవంతుని యొక్క చైతన్యం. అందుకు ఇక్కడ ఈ కాలస్వరూపంలో మనం ఆలోచించినప్పుడు ఈ కాలములు వివిధ విధములుగా ఉంటాయని చెప్పి ప్రధానంగా కాలం యొక్క గణన మన వాళ్ళు 4 యుగములుగా విభజన చేశారు. అది కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటిది. ఈ పేర్లకు అర్థం చేస్తే కలి అంటే ఏమిటో అర్థమవుతుంది మనకి. కృతం అంటే చెయ్యబడింది అని అర్థం. ఆ యుగంలో అందరూ కూడా ధర్మము చెయ్యాలి అని ఎవరి దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదుట.
ప్రతి వాళ్ళు ధర్మం చేశావా అంటే కృతం అంటారట. కృతం అంటే చేశాం, చెయ్యబడింది అంటారు. అంతేగాని చెయ్యాలి, తెలుసుకోవాలి ఇవేం లేవు. అంటే ధర్మాచరణ అంత సహజంగా జరుగుతుంది ఆ యుగంలో. ప్రతి వాళ్ళు కూడా ధర్మానంత సహజంగా చేస్తారు. అది కృతయుగ లక్షణం. అలాంటి ధర్మం సంపూర్ణంగా ఉంటుంది కృతయుగంలో. ప్రతి వారు కూడా ఎవరు చెప్పాల్సిన పని లేకుండానే ధర్మాన్ని స్వాభావికంగా చేస్తూ ఉంటారు. అది కృతయుగ లక్షణం. రెండవది త్రేతాయుగం. త్రేత అనే మాటలోనే 3 అనే అర్థం కనబడుతుంది. త్రేతాయుగం అంటే అంత సంపూర్ణంగా కృతయుగంలో ఉన్న ధర్మము త్రేతాయుగంలో వచ్చేటప్పటికీ 30 ధర్మము, 1/4 భాగం అధర్మం ఉంటుంది. అదేవిధంగా ద్వాపరానికి వచ్చేటప్పటికి ద్వాపరం అనే శబ్దంలోనే 2 అని తెలుస్తున్నది. అందుకే సగభాగం ధర్మం, సగభాగం అధర్మం ఉంటుంది ద్వాపరయుగంలో. ఇక కలి, ఇక్కడికి త్రేత ద్వాపర లాక కాకుండా మరొక కొత్త శబ్దం వచ్చింది చూడండి ఇక్కడ. దీని పేరు కలి. కలి శబ్దానికి అర్థం ఏంటంటే కల్యంతే కలహం కుర్వంత్యస్మిన్నితి కలిహి అని అర్థం చెప్పారు. ఒకరితో ఒకరు కొట్టుకునే యుగం పేరు కలియుగం. ఎవడో మీ కలియుగం అంతమైపోయిందని సడన్గా న్యూస్ చెప్తాడు. అంతమైందో లేదో వాడు చెప్పక్కర్లే, మనం చూస్తే తెలిసిపోతుంది. ఎక్కడైతే ఒకరికొకరు పడరో ఆ యుగం పేరు కలియుగం. అందుకే కలి ప్రవేశించిన దగ్గర నుంచి కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కోకుండా విడిపోవడానికి కారణాలు వెతుకుతూ ఉంటారు. అది ఎందుకంటే సృష్టిలో అన్నీ ఉంటాయి, కానీ ఆ యుగాల్లో కలిసి ఉండడానికి కారణాలు వెతికేవారు, ఇప్పుడు విడిపోవడానికి కారణాలు వెతుకుతూ ఉంటారు. కనుక కుటుంబాలు విడిపోయే, సమాజాలు విడిపోతున్నాయి. ప్రతి దానిలో చీలికలు, విడిపోవడాలు, కొట్టుకుంటూ ఉండడాలు మనం చూస్తూనే ఉంటాం. అది యుగ లక్షణం. అయితే ఒక్క ఆనందకరమైన అంశం ఏంటంటే యుగాలన్నింటిలోని అతి తక్కువ సంఖ్య కలిగింది కలియుగం మాత్రమే. ఎక్కువ సంఖ్య ఉన్నటువంటిది కృతయుగం. దీన్ని బట్టి ధర్మానికి ఆయువు ఎక్కువ ఉంటుంది కానీ అధర్మానికి ఆయువు ఎక్కువ ఉండదు. అది కూడా ఒక ధైర్యమైన అంశమే ఇక్కడ. అందుకు కృతానికి చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఇప్పుడు కలియుగం కదండి ఇది ఇంతే కదా అని అనుకోవద్దు. బయట ఏదున్నా మనలో ఏ యుగం ఉందో చూసుకోవాలట. నేను ఇప్పుడు ఈ చర్చ చేసిందంతా ఎక్కడి నుంచో తేవట్లేదు. ఈ మహాభారతంలోనే వివిధ సందర్భాల్లో ఉంటుంది. అసలు ఈ 4 యుగాల లక్షణాలు ఎవరు చెప్తారో తెలుసా మహాభారతంలో? ఆంజనేయ స్వామి వారు భీమసేనుడికి చెప్తాడు అక్కడ యుగ లక్షణాలు. ఎందుకంటే త్రేతాయుగం నాటి హనుమంతుడు ద్వాపర యుగం నాటి భీముడితో మాట్లాడుతున్నప్పుడు యుగ స్వరూపమును చాలా అద్భుతంగా చూపిస్తాడు. మరొక చోట చర్చలో మనకి భీష్ములు వారు గొప్ప మాట చెప్తారు, మనలోనే ఈ యుగాలు ఎలా ఉంటాయి అనేది. కనుక బయట ఏముందని వెతకత్తు, మనం ఏ యుగంతో ఉండాలో చూడాలి. ఎందుకంటే కాలం చెడిపోతుంది కనుక మనము చెడిపోవచ్చును అనుకోమని ఏ శాస్త్రము చెప్పలేదు ఇక్కడ. చెడిపోతున్న కాలంలో మనం కాసింత మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందిట. అది కృతయుగంలో ఎంతో చేస్తేనే కానీ రాని పుణ్యం కలియుగంలో కాసింత చేస్తే వస్తుందిట. ఎందుకంటే ఒక ప్రతికూల పరిస్థితుల్లో మనం చూపించినప్పుడు ఉండేది గొప్ప విషయం వేరు. మీరు ఎవరో బాగా సంపన్నుడింటికి వెళ్ళనుకోండి, వాడు పంచభక్ష ప్రమాణాలతో భోజనం పెడితే గొప్ప విషయం ఏం కాదు. ఒక పేదవాడింటికి ఏమీ లేనప్పుడు ఒక అర్ధరాత్రి పూట మీరు ఆకలితో వెళితే ఆ సమయంలో ఆ ఇల్లాలు విసుక్కోకుండా ఆ ఉన్న దాంట్లో కొద్దిగా తీసుకుని రుచికరంగా పెట్టిన భోజనం ఉన్నదే, అది ఒక సంపన్నుడు పెట్టిన పంచభక్ష ప్రమాణాల కంటే గొప్పది. ఎందువల్ల? ప్రతికూల పరిస్థితుల్లో ఆమె చేసింది. అందుకు ప్రతికూల పరిస్థితుల్లో చేసిన ధర్మానికి ఎక్కువ ఉంటుంది కనుకనే కలియుగంలో కొద్దిపాటి ధర్మం చేసిన ఫలితం ఉంటుందిట. అందుకే చాలామంది తెలివైన వాళ్ళు కలియుగంలో పుడితే మంచిది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే సులభంగా తరించే అవకాశం ఉన్నది. అంటే అంత సులభంగా తరించడానికి కూడా అవకాశం లేని దేశకాల పరిస్థితులు ఉంటాయని కూడా అర్థం. అందుకు ఈ యుగాలు బయట ఎంత ఉంటాయో మనది. పైగా కాలం అన్నప్పుడు మనం బయట చూడటమే కాదు, మన మనస్థితే కాలం అనేది. కనుక ధర్మపరంగా కానీ తత్వపరంగా కానీ సాధనాపరంగా కానీ చూస్తే కాలం అనేది మన మనస్థితి బట్టే నిర్ణయించబడుతూ ఉంటుంది. అవి ఎలాగో అనేది తెలిస్తే ఇప్పుడు తెలిసిపోతుంది. కనుక ఒకరినొకరిని పడనివ్వకుండా విడదీసే లక్షణం కలిగి ఉన్నవాడెవడు? కలి. వీడెప్పుడు ఉంటాడు కానీ ఒక టైంలో వీడికి అది వచ్చి ఉంటుంది. పరమాత్మ కూడా ఏ జీవుల సంస్కారాలకు అనుగుణమైన విధంగా వాడిని పంపిస్తూ ఉంటాడు. కొందరు మనుషుల్ని వాళ్ళ విడత వచ్చే వరకు కూడాను గదిలో దాచిపెట్టి వాళ్ళు విడత రాగానే తలుపులు ఓపెన్ చేసి ఇంక వెళ్ళండి అంటారు. ఎందుకంటే వాళ్ళ టైం వచ్చిందని. అలాగా పాప సంస్కారం కలిగిన వాళ్ళందరినీ దాచిపెట్టి కలియుగంలో డంప్ చేసి పడగొడతాడు ఇక్కడ. కనుక వాళ్ళందరూ పడతారు. వాళ్ళకి పాప సంస్కారం ఉంటాయి కదా, సంస్కారం చేత కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ మనం అడగచ్చు, కలిపురుషుడి ప్రభావం చేత ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారా, ఒకరికొకరు కొట్టుకునే స్వభావం వీళ్ళకు ఉండడం చేత దీన్ని కలికాలం అంటారా అని. ఏమిటి ఇందులో నిజం? రెండూ నిజమే. ఆ స్వభావం ఉన్న వాళ్ళే ఈ ప్రభావం ఉన్న కాలంలో పుడుతూ ఉంటారు. నిన్న పురుగులు చాలా వచ్చాయి, దానికి అనువైన కాలం ఉంది. అంతేకాదు ఆ కాలంలో పుట్టి మనల్ని అందరినీ కుట్టి తర్వాత చచ్చే యోగం వాటుకుంది. ఈ రెండూ ఉంటాయి. అనగా అటు కాలం ఎంత ఉంటుందో వీళ్ళతో. అందుకే కాలం కర్మం కలిసి రావాలంటే ఇదే అర్థం. అది కాలం, ఇది కర్మ.
ఆ కర్మకి తగ్గ జీవులు ఆ కాలంలో పుడుతూ ఉంటారు. వాళ్ళకు అనుకూలమైన కాలం ఒకటి వస్తూ ఉంటుంది, అలాగే సత్పురుషులకు అనుకూలమైన కాలం ఒకటి వస్తుంది. అయితే కలియుగంలో అందరూ పాపజీవులే అనద్దు. కృతయుగంలో కూడా అక్కడక్కడ దుర్మార్గులు ఉన్నట్టే కలియుగంలో కూడా కొంతమంది సన్మార్గులు ఉంటూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఏ కాలంలోనైనా మనం తరించడానికి తగ్గ మార్గం చూపిస్తూనే ఉంటాడు. ఆ ఒక్క ధైర్యంతో మనం ఉండాలి. ఇక్కడ ఏ కాలం అనండి, కనుక ఎంత ప్రతికూలతలోనైనా మనం తరించడానికి అవకాశం ఉంటుంది. అది తెలుసుకుని ఎవడైతే వాడుకుంటాడో వాడు ధన్యుడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటంటే, కృతయుగంలో 4 పాదాల ధర్మం, త్రేతాయుగంలో 3 పాదాల ధర్మం, ద్వాపరయుగంలో 2 పాదాల ధర్మం, కలియుగంలో 1 పాదం ధర్మం అని చెప్తారు. అయితే 1 పాదము అనగానే ఒక్కొక్క యుగాన్ని 4 పాదములుగా విభజన చేసి, ఒక పాదమంతా ధర్మం, ఒక పాదమంతా అధర్మం, ఇలాంటి లెక్కకి ఈ లెక్కకి చిన్న తేడా ఉందండి. ధర్మ విషయంలో చెప్పిన పాదము వేరు, యుగము యొక్క పరిణామం గురించి లేదా పరిమాణం గురించి చెప్పేటప్పుడు ఉండే పాదము వేరు. ఆ పాద విభజన 1/4. అక్కడ విభజన ఏంటంటే ఒక పాదము అంటే మొదటి భాగము అని అక్కడ. కానీ ఇక్కడ దీనికి అర్థం ధర్మం 1 పాదంలో ఉంటుంది అంటే, కొంతమంది అయ్యా ప్రథమ పాదం అంటారే, ప్రథమ పాదం అంతా ధర్మం ఉండాలి, మరి ఇప్పుడే అధర్మం కనబడుతుందండి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్న వేస్తే దానికి మనం పురాణముల ద్వారా తెలుసుకోగలిగిన సమాధానం ఏంటంటే, ఇక్కడ పాదము అనే మాటకి 1/4 అని అర్థం తీసుకుంటే, ప్రతి వస్తువులోనూ మనం పూర్ణత చెప్పడానికి 4 భాగాలు చేస్తాం, అంతే కదా. అలాగే కలియుగంలో 1 పాదమే ధర్మం ఉంటుంది అంటే, కలియుగం మొత్తం మీద మనకి 1/4 మాత్రమే ధర్మం ఉంటుంది, 3/4 అధర్మం ఉంటుందని అర్థం అనమాట. ఇక్కడ 35 భాగం అధర్మము, 25 భాగం ధర్మం. అది మొత్తం 4 పాదముల్లోనూ ఇదే లక్షణం అని అర్థం చేసుకోవచ్చు కొంతమేరకు. అందుకే కనబడుతున్న అధర్మానికి సమాధానం ఏంటంటే ఇది తీసుకోవాలి. ఇది బయటే కాదు, ప్రతివాడి ప్రవృత్తిలో కూడా ఉంటుంది. అది చిత్రం. మీరు అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు ధర్మాలు చెప్పండి, ధర్మం బాగుంటుంది అంటారు, కానీ వాడి దగ్గరికి వచ్చేప్పటికి వాడికే పెద్ద శూన్యం. అంటే బుద్ధుల్లో కలి ఆక్రమించుకుంటే ధర్మాన్ని ఎక్కనివ్వడండి. అది పెద్ద దౌర్భాగ్యం. అది అందులో మేధావులు పండితులు బుద్ధుల్లో కానీ కలి కూర్చున్నాడా, వాళ్ళు మరి తెలివిగా అధర్మాన్ని కూడా ధర్మంగా చూపించగలరు. పాండిత్యంతో అదో ప్రమాదం ఉన్నది మనకి. అందుకు తెలివైన వాళ్ళు కానీ అధర్మపరులైతే ప్రపంచానికి మరీ ప్రమాదం ఇక్కడ. ఎందుకంటే తెలివైన వాళ్ళందరూ ధర్మపరులు అనుకోవద్దు ఇక్కడ. కనుక తెలివితేటలు వేరు, ధర్మం వేరు. కనుక తెలివైన వాళ్ళకి అధర్మంగానే కలిసిందా లోకానికి ప్రమాదం. తెలివి తక్కువ వాడు అధర్మపరుడైతే వాడికే ప్రమాదం. కానీ ఒక తెలివి అయినవాడు కానీ అధర్మపరుడయ్యాడా ప్రపంచానికి ప్రమాదం. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. అందుకే కలి గురించి ఇది మనం తెలుసుకుంటే తర్వాత జరిగే కథ అంతా తెలుస్తుంది. అయితే ఈ కలి ప్రవేశించాలని చూస్తున్నట్ట, అవకాశం దొరకలేదు. కానీ ఒక్కరోజు దొరికింది 2 అవకాశం. ఇది మనం ఆశ్చర్యపోతాం, ఇలాంటివి కూడా ఉంటాయా అని. ఎందుకంటే ఈ జ్ఞానం నుంచి మనం చాలా దూరం వచ్చేసాం. ఇప్పుడు కానీ నేను దీన్ని ప్రస్తావన చేస్తే మరీ సిల్లీ రీజన్ చెప్పారండి అనేటటువంటి తరాలు తయారయ్యాయి. కానీ ఈ సిల్లీ రీజన్ ఒక్కటి ఆధారం చేసుకుని కలిపురుషుడు నలుల్లో ప్రవేశించాడు. చూడండి ఏమిటా రీజన్. కృత్వా మూత్రముపస్పృశ్య సంధ్యామన్వాస్తనైషద అకృత్వా పాదయో శౌచం తత్రైనం కలిరావిశత్ అన్నాడు. ఇక్కడ అంతవరకు కలి ప్రవేశించలేదు. ఎందుకంటే ఎప్పుడు సదాచారము సత్కర్మ చేస్తూ చాలా జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా ధార్మిక జీవనం గడుపుతున్నాడు నల చక్రవర్తి. అందుకే ప్రవేశించలేదు. అంతేగాని కలిపురుషుడు బద్ధకించలేదు. ఆయన ప్రయత్నం ప్రతిక్షణం చేస్తున్నాడండి. ఆయనకు అవకాశం దొరకలేదు. ఇప్పుడు దొరుకుతుంది చూడండి. ఇది జాగ్రత్తగా వినాలి మీరు. అటు ఇటు చూశారా, అసలైన పాయింట్ మిస్ అవుతాం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఈ కారణం చూసుకున్నట్ట ఇప్పుడు దొరికిన సందు ఏంటంటే, ఒకరోజు నలచక్రవర్తి మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఆయన సంధ్యావందనం చేసేట. ఆ ఒక్క దోషం చూసి లోపల ప్రవేశించట. అంటే ఇప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఓహో, ఇంత చిన్నది చేసినా కలిపురుషుడు ప్రవేశిస్తాడా? మనం దీన్ని మించిపోయిన అనాచారాల్లో ఉన్నాం మనం ఇక్కడ. కనుక ఆచారం కానీ దెబ్బతింటేనే కలి ప్రవేశిస్తాడు. ఇది చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చాలా ఇళ్లల్లో ఇప్పుడు ఆచారాలు అనేది లేదు కనుక ఇళ్లల్లో ఒళ్లల్లో బుద్ధుల్లో కూడా కలిపురుషుడు ప్రవేశించి ఉన్నాడు. ఆఖరికి మేము ఒక శ్రోత్రియ కుటుంబానికి చెందిన వాళ్ళం, పండిత వంశానికి చెందిన వాళ్ళం అనేవాళ్ల ఇళ్లల్లో కూడా ఆచారాలు కనబడిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. వాళ్ళకే ఆచారాలు ఉండాలని మాత్రం చెప్పలేదండి. అందరికీ ఆచారం నేర్పవలసిన బాధ్యత వరకు ఉంది. అంతే కదండి. శిష్యుడికి చదువు చెప్పే గురువు గారికి జ్ఞానం మరికొంచెం ఎక్కువ ఉండాలి. ప్రపంచానికి సన్మార్గం చూపించేటటువంటి కుటుంబాలకి మరింత సదాచారం ఉండాలి. ఇది ఇక్కడ అర్థం. అందుకని వాళ్ళ సొత్తు మాత్రమే కాదు, అందరికీ నేర్పాలి సదాచారం. అందుకు సదాచారం చాలా ఉంది. అదేమిటో చెప్పాలంటే మరో వారం రోజులు ఉపన్యాసం అవుతుంది. సదాచారం మీద పెద్ద ఉపన్యాసం ఇచ్చిన ఆయన ఎవరో తెలుసా? మళ్ళీ ఇది మీరు తెలుసుకోవాలన్నా భారతానికే రావాలి.
సదాచారం మీద పెద్ద ఉపన్యాసం ఇచ్చినవాడు భీష్మ పితామహుడు. ఆయన చెప్తాడు. ఆ సందర్భం చెప్తే ఇది మీకు అర్థమవుతుంది. అందుకే భారతం నుంచి భారతంలోకి వెళ్తూ మళ్ళీ మీకు భారతమే చెప్తున్నాను నేను. భీష్మ పితామహుడితో అనుశాసనిక పర్వంలో ధర్మరాజుకు ప్రశ్న వేస్తాడు. అయ్యా, మానవుడి ఆయువు 100 ఏళ్ళు అని శాస్త్రం చెప్తున్నది, అంతే కదండి. శతం జీవ శరదో వర్ధమాన, అదొకటి. త్వంజీవ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం. కనుక మానవుడి పూర్ణాయువు 120 ఏళ్ళు అని మనకి శాస్త్రం చెప్తున్నది. కానీ మానవుడి పూర్ణాయువు 120 ఏళ్ళు అని శాస్త్రం చెప్తూ ఉన్నప్పటికీ ఏ మానవుడు 100 ఏళ్ళు బ్రతకడం లేదు, ఎందువల్ల అని అడిగట్టండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. చూడండి ఇక్కడ ఎందుకు 100 ఏళ్ళు బ్రతకడం లేదు. ఆయువు దేని వల్ల తరిగిపోతుంది అంటే అనాచారం వల్ల ఆయువు తరిగిపోతుంది అని చెప్పాడు. చూడండి ఇది ఇక్కడ విన్నారా ఏకాగ్రంగా. ఎందుకంటే ఎంత చదువుకుని కూర్చున్నా మన మనసు కోతి బుద్ధి అండి. పాపం ఏదో సవరించాలని ఆవిడ ఇక్కడ ప్రయత్నిస్తుంటే అందరు చూపులు అటుపోయాయి. ఇది చెప్పాలన్నాడు మనకి ఇక్కడ. ఎంత అలర్ట్గా వినాలో తెలిసే జ్ఞానం. వాళ్ళు చేసింది చాలా మంచి పని, కానీ వాళ్ళని చూస్తూ మీరు చేసింది చాలా చెడ్డ పని. ఎందుకంటే కలిపురుషుడు ప్రయత్నిస్తున్నాడు ఏ అసలు పాయింట్ వింటే వాడు బాగుపడతారో అది వినకుండా చేద్దామని వాడి యాంగిల్. కనుకనే కాలక్షేపాలు వద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంతకాలం పురాణ కథల్ని కాలక్షేపం అనుకుంటారో అంతకాలం జీవితం బాగుపడదండి. కాలక్షేపం కాదు, సిన్సియరిటీ కావాలి, సీరియస్నెస్ కావాలి. మనం ధర్మ విషయంలో సీరియస్నెస్ లేదు కనుకే అందరికీ ధర్మాలు తెలుసు, ఎవడు ఆచరించడు. ఎందుకు సీరియస్నెస్ లేదు? వాటిని మనం ఒక టీవీ సీరియల్ చూసినంత అవైతే ఇంకా శ్రద్ధగా చూస్తున్నానులేండి. దాని గురించి నేను అన్నాను. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం మనం. ఎందుకంటే అది కూడా కలి లక్షణమే. సరైనది విననివ్వడు, విన్నది ఆచరించాలనిపించనివ్వడు. నేను ఆ యుగంలో కూర్చొని ఆ కాలంలో చెప్తూ ఉంటే మీ నుంచి ఏకాగ్రత ఆశించడం కూడా తప్పే. నేను అయినప్పటికీ కృష్ణుడు నన్ను ధైర్యంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే కృష్ణుడు అంటే భయం ఆయనకు కాస్త. అందుకు కృష్ణుడు దగ్గర ఉన్నాడా కలిగి చాలా భయం. అందుకు ఓ మాట చెప్పాడు, కృష్ణుడు నీ టైం వచ్చింది రావయ్యా అన్నట్ట దేవతలు, నేను ఇప్పటి నుంచి రానన్నట్ట. మీకు తెలుసా కలిపురుషుడు కొంచెం లేటుగా వచ్చాడు కలియుగంలో. ఎందువల్ల తెలుసా? ద్వాపరయుగం అంతమైపోయిన తర్వాత కొంతకాలం కృష్ణుడు ఉన్నాడు. కలియుగ ఆరంభంలో కొంతకాలం ఉన్నాడు ఆయన. ఆయన పాదం తీస్తే కానీ నేను రాలేనన్నట్టు ఇక్కడండి. కృష్ణుడు అవతార పరిసమాప్తి చేసాక నిర్భయంగా పాదం పెట్టాడు మహానుభావుడు. దీన్ని బట్టి మనకు ఒక్క మాట తెలుస్తుంది, కృష్ణుడు పాదం ఉంటే కలిరాడు. మరి కృష్ణుడు లేడు కదండి, ఒక పని చేద్దాం, మన మనస్సులో ఆయన పాదం పెట్టుకుందాం, ఇంకా మనకు కలిరాడు, అంతే. అదే పరిష్కారం దానిలోంచి. కానీ ఎవరైతే కృష్ణ స్మరణ చేస్తారో వాళ్ళకి కలి బాధ లేదు. కలవు కేశవ కీర్తనాత్. ఆ కృష్ణుని స్మరించుకుని మరొక్కసారి చెప్తున్నాను, ఆచారం లేనప్పుడు ఆయుష్ తగ్గుతుంది. ఈ మాట భీష్ముడు చెప్తాడు. ఆచారం అంటే ఏమిటని అడుగుతాడు ధర్మరాజు. ఆచార కాండ అని కొన్ని అధ్యాయాలు ఉందండి భారతంలో. మరి మాకు తెలియకపోతే ఎలా అంటే, తెలుసుకోవాలని మీకుంటే తెలియజేసే వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ ఉన్నాయి, భారతంలో ఉంది. ఆచారం అంటే ఏమిటో ఆచార కాండ. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన డే టు డే లైఫ్ అలా ఉండాలో మొత్తం చిత్రించి చూపించారు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో. ఆగ్రహం మీకు తెలుసో తెలియదో, దీపం ఎలా వెలిగించాలి, ధూపం ఎలాగ వెలిగించాలి, ఈ ప్రశ్నలతోనే 90 ఏళ్ళు గడిపేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా జీవుడేమిటి, సాధన ఏమిటి, వీటి దాకా ఇంకా వెళ్ళలేదు. ఇంకా మన బతుకు ఎక్కడ ఆగిపోయిందంటే, ఒక ఒత్త 2 ఒత్తుల దగ్గర ఆగిపోయాం. తాంబూలల్లో 3 ఆకులు పెట్టాలా, 4 ఆకులు పెట్టాలా, ఇదా. అంతేగాని జీవుడిని సంస్కరించుకోవడానికి పరమాత్మకు మనం ఎంత దూరం ఉన్నాం, ఆత్మవిచారంలో ఎంత దాకా వెళ్ళాం, ఇవి ఆగిపోయాం. పోనీ అలాగని చెప్పి ఇవి వదిలేయమని కాదు. తెలుసుకోవాల్సింది, మీరు వెళ్ళవలసి ఒక ఊళ్ళో పని ఉంది, మీరు రిజర్వేషన్ చేసుకున్నారు అంతే. కానీ రిజర్వేషన్ చేసుకోవడం కోసం ఏం చేయాలో దాని గురించే ఆలోచిస్తూ జీవితం గడిపోతుంటే గమ్యానికి ఎప్పుడు చేరతాం? రిజర్వేషన్ అక్కర్లేదని నేను చెప్పలేదు. మనం రిజర్వేషన్ చేసుకునే ట్రైన్ ఎక్కాలి, కానీ మీ లక్ష్యం దేని మీద ఉండాలి? గమ్యానికి చేరి చేయవలసిన పని మీద ఉండాలి. కానీ ప్రయాణానికి అవసరమైన జాగ్రత్త తీసుకోవాలి. కానీ నాకెంతకు ఆ బెర్త్లోని సరైన బెడ్షీట్ ఇస్తాడో లేదో, దానికి నల్లులు ఉంటాయో లేదో, వాటిని ఎలా దులుపుకోవాలి, ఇక్కడి నుంచి నేను తీసుకెళ్లాలా, ఇదే మీరు ఆలోచన చేస్తూ కూర్చుంటే గమ్యానికి ఎప్పుడు చేరతాం? కనుకనే ఆచార సంబంధమైనటువంటివన్నీ కూడా చేస్తూ వెళ్ళిపోవాల్సిందే, పెద్దల నుంచి నేర్చుకుని. కానీ అవేవో మహావిషయాలు వాటి గురించి జీవితాంతం వృధా చేయొద్దు, ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఆచారం చాలా అవసరం, సదాచారం. కొందరు అంటారు ఆచారాలు ఏమి అక్కర్లేదండి, భక్తి ఉంటే చాలని. వాడికి అది లేదని అర్థం. ఏది? భక్తి లేదని అర్థం. ఆచారం ఉన్నప్పుడే ధర్మం కానీ భక్తి కానీ పండుతాయి. అందుకే ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచిత. సదాచారం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్న ఈ చుట్టూ విశ్వంలో 2 రకాల శక్తులు ఉంటాయి, సానుకూల శక్తులు, ప్రతికూల శక్తులు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ. ఎనర్జీకి రూపాలు ఉంటాయి, మనలాంటి రూపాలు ఉంటాయి అనుకోవద్దు. ఎనర్జీలు అనేక రకాలుగా ఉంటాయి. ఎక్కడైతే సదాచారం ఉంటుందో వాళ్ళు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించగలరు. ఎందుకంటే రాగి తీగే విద్యుత్తును ఆకర్షిస్తుంది కానీ కర్ర ముక్క ఆకర్షించలేదు.
విద్యుత్ అక్కడే ఉంటుంది, కానీ అది పెడితే రాదు, ఇది పెడితే వస్తుందంతే. కనెక్టివిటీ. కనుక దేంతో కనెక్ట్ చేసుకోవాలో తెలియాలి. కానీ దివ్యశక్తిని కనెక్ట్ చేసుకోవాలంటే సదాచారం ఉండాలి. ఆపోజిట్ దురాచారం ఉంటే ప్రతికూల శక్తులు ఆకర్షింపబడతాయి. నెగిటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తుంది దురాచారం. అందుకే పూర్వం మన ఇల్లు సదాచారంతో ఉండేవి, అందుకే ఇంటి నిండా దివ్యశక్తులు ఉండేవి. ఎప్పుడైతే ఆచారం పోయిందా నెగిటివ్ పవర్స్ వస్తాయి. కలిపురుషుడు అంటే అది. నేను అసలు కథ చెప్పకుండా చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, విజ్ఞతతో వింటే అసలు కథే చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క చిన్న రంధ్రము, ఛిద్రం అంటారు దీన్ని, అదొక్కటి అవకాశంగా తీసుకుని అలా దురిపోయాడు చూడండి. కాళ్ళు కడుక్కోలేదని, అదొక్క కారణం. కాళ్ళు కడుక్కోకుండా ఆరాధన చేశాడు భగవంతుడికి. అది ఎప్పుడు మూత్ర విసర్జన చేశాక కాళ్ళు కడుక్కొని ఆచమనం చేయింది, అనుష్ఠానం చేయరాదు. అతను కాళ్ళు కడుక్కోలేదు ఒక్క కారణం చేత. ఇది అనమాట. ఈ చిన్నదే. కానీ మరి పెద్దవాళ్ళు ఈ రోజుల్లో తల్లులకి చెప్పడానికి వాళ్ళకే తెలియదులేండి. ఎందుకంటే పిల్లలకి ఎక్కడ తెలిసిపోతుందో అని భయంతో వాళ్ళు ఒంటికి 25 ఏళ్ళు వచ్చే వరకు ఒక్క సదాచారం కూడా నేర్పడం లేదు తల్లిదండ్రులు. అవునా లేదా? బహుశా ఇక్కడ కూర్చున్న ఒక మధ్యతరం వాళ్ళకే తెలియదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులే నేర్పలేదు. మరి ఏం నేర్పారంటే, నీకు ఇప్పటి నుంచి ఇవన్నీ వినడానికి వీల్లేదు, నువ్వు బాగా చదువుకో అని డబ్బు సంపాదించుకునే తెలివితేటలు నేర్పే చదువుల కోసం వాళ్ళని పంపించి సదాచారము, వ్యక్తిత్వ నిర్మాణము నేర్పకుండా డబ్బు సంపాదించడం ఎలా, ఇదొక్కటే జ్ఞానం అనుకుని దాని చుట్టూ తిప్పడం చేతనే తర్వాత కాలం అంతా కూడా రోగగ్రస్తమై దుర్బలమైన మనస్సులతో, శాంతి లేని మనస్సులతో వాళ్ళ జీవితం అంతా గడుస్తుంది. అవునా లేదా? మీరు ఆలోచించేయండి ఇక్కడ. లేదా మేము ఆలోచించడానికి వీల్లేనంత కలిపురుషుడు వాళ్ళు ఆక్రమించాడంటే నమో నమః, నేనేం చెప్పలేను. ఆలోచించండి, ఏం చేశాం మనం. పైగా సదాచారం గురించి చెప్తే హేళన చేయడం ఇదొకటి. ఒక ఆచారం మనం బద్ధకం చేతను ఇంకా దేని చేతను వదిలేశాం, అదొక దోషం. రెండోది, ఎవడైనా పాటిస్తూ ఉంటే సింగనాథులని చాదస్తాం మరీను అని, ఇప్పుడు రెండో దోషం. నేను పాటించలేకపోతున్నాను కానీ సదాచారం అండి అంటే ఒక్క దోషంతో పోతుంది. కానీ చేసేవాడిని మీరు అవమానించడం వల్ల రెండో దోషం. ఇది ధర్మనిందా దోషం రెండోది వస్తుంది. ఇది రెండో దోషం, అది మూట కట్టుకోవద్దు. అందుకు మన పూర్వీకులు దీనికోసం ఏమీ వెతకక్కర్లేదండి. మీ తాతలు మీ మామలు ఏం చేశారో గుర్తు చేసుకోండి. నేను ముఖ్యంగా ఇక్కడ సంతోషించింది ఏంటంటే, మాకు ఇలవేల్పులేనా అని పేరు చెప్తున్నారు, మల్లెల వారి పేరు ఎందుకు చెప్తున్నారు? ఆ తల్లిదండ్రులు వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఆచారం తల్లిదండ్రుల వల్ల తాతల వల్ల వస్తుందండి. వాళ్ళందరూ పుస్తకాలు చదవలే. మీరు చెప్పండి, కాళ్ళు కడుక్కోకుండా ఎప్పుడైనా ఇంటికి రానిచ్చారా లోపలికి మీ తల్లిదండ్రులు, మీ తాతలు? ఇవి సదాచారం అంటే. ఇప్పుడు ఏం పర్వాలేదు ఎవరికి? కలిపురుషుడికి, వాడికి హాయి. మనం ఏమీ నమ్మకపోతే దుష్టశక్తులకి చాలా సంతోషం. నేను నమ్మితే కదా ప్రతీకార ప్రయత్నాలు చేస్తాం, నమ్మట్లేదు కానీ హాయిగా లోపలికి వస్తాయట. ఒక చిన్న దురాచారం ఎంత పనిచేసింది చూసారా, లోపలికి వచ్చింది. అందుకే ఆచారం అనేది అంత ముఖ్యంగా చెప్పాడు. అందుకే మరొక్క మాట, వాక్యం ఒక కొటేషన్లో గుర్తుపెట్టుకోండి, ఆచారాన్ని వదిలేయడం వల్ల ఆయుష్ తగ్గుతుంది. ఈ మధ్య ఒక 99 ఏళ్ల మహాపండితుడిని చూసాం. అతను త్రికాలాల్లో సకాలంలో సంధ్యావందనం చేసుకుని పవిత్రమైన జీవితం గడిపాడు. ఆయన 99వ ఏడు. 99వ ఏట కూడా ఆయన చక్కగా కూర్చొని మాట్లాడుతూ ప్రాణం విడిచిపెట్టాడు. ఇలాంటి కథలు నేను సుమారు నా చిన్నపాటి జీవితంలోనూ 20 మటుకు ఉదాహరణ చెప్పగలను నేను. అన్ని ఉన్నాయి ఇక్కడ. కనుకనే ఎప్పుడైనా ఆచారం ఆయువు పెంచుతుంది. అందుకే ఆచారాన్ని ఎప్పుడు ఛాదస్తమనద్దు. డాక్టర్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు గ్లౌస్ తొడుక్కుని స్టెరిలైజ్ చేసినటువంటి వాతావరణంలో ఆఖరికి ఎవరికి ఆపరేషన్ చేస్తున్నామో వాడి భార్యని లేదా భర్తని కూడా బయట ఉంచుతాడు, లోపలికి రానివాడు. ఎందుకు అంటే సూక్ష్మక్రిముల గురించి చెప్తాడు. అంతకంటే సూక్ష్మమైన దుష్ట శక్తులనే క్రిముల గురించి చెప్తున్నారు మన ఋషులు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆపరేషన్ చేయడం ప్రధానం, కానీ గ్లౌస్ అన్ని స్టెరిలైజ్డ్ వాతావరణం ప్రమాదం అండి అంటే ఎంత ప్రమాదమో మెడిసిన్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ సదాచారం, అక్కడ భౌతికమైన ఒక సూక్ష్మశక్తి గురించి చెప్తున్నారు. భౌతిక లెవెల్లోనే నీ కంటితో చూడలేనివి నీ కంటితో చూడగలిగేవి రెండు వచ్చేసాయి. మరి సూక్ష్మమైనటువంటి దైవీ ప్రకృతులు, ఆసురీ ప్రకృతులు ఏం పనిచేస్తే మనకేం తెలుసు? అందుకే సదాచారం అంత ముఖ్యమని ఇది పరిశీలించి వచ్చేసేట. అంత మహాత్ముల్లో ఇతడు ప్రవేశించాడు. ఎప్పుడైనా ఒక దుష్టశక్తి మనలో ప్రవేశిస్తే మన బుద్ధిని సరిగ్గా ఆలోచించనివ్వదు. అంతవరకు చక్కగా చేసేవాడు కూడా ఎందువల్ల తెలియదు, వాడు పని చేయలేడు. ఇది ఒకటి జరుగుతుంది చూడండి. అయితే ఇది కూడా ఎలాంటిదంటే, మన జీవితంలో ఒక దుర్దశ కాలం వచ్చినప్పుడు ఫేజ్ అంటాం, జాతకంలో అయితే కలిసిరాని కాలం అంటాం. కలిసిరాని కాలంలోనే మనకు ఆచారం విడిచిపెట్టాలని బుద్ధి పుడుతుంది. ఆ విడిచిపెట్టినప్పుడే దుష్టశక్తులు వచ్చి బాధిస్తూ ఉంటాయి. అది కూడా అయితే సామాన్యులు ఆ దెబ్బకి చతికలు పడి కింద పడిపోతారు. ఉత్తములు అంత దాంట్లో కూడా పైకి వస్తారు. ఎలా వస్తారో తెలుసుకుంటున్నాం. దీన్ని బట్టి ఎలా రావాలో పైకి అనేది మనకి
హితోపదేశం చేస్తున్నారు. అందుకే సదాచారం అనే దాని ప్రస్తావన మహాభారతం మొదటి నుంచి కనిపిస్తుంటుంది. మీరు రామాయణం చదివితే రామచంద్రమూర్తి ఎక్కడ ఏం చేశాడో కూడా చెప్తారు. ఆ నదిలోకి వెళ్ళేటప్పుడు సీతమ్మ ఏం చేసింది, రామచంద్రమూర్తి పంచవటి కట్టుకున్నాక ఏం చేస్తాడు, అగస్త్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సాయం సమయంలో ఏం చేశాడు, ఆఖరికి పడుకున్నప్పుడు నిద్ర లేపుతూ విశ్వామిత్రుడు ఏమన్నాడు, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఇదిగో సూర్యుడు వచ్చేస్తూ ఉన్నాడు, నిద్రలే, లేచేం చేయాలి, ఆ సూర్యుడి పట్ల నువ్వు చేయవలసిన దైవ కార్యాలు చేయని బాలుడైన రాముడికి విశ్వామిత్రుడు చెప్పాడండి. ఆ రోజుల్లో అలా తల్లులు పిల్లల్ని లేపగలుగుతున్నారా? రాత్రంతా నిద్ర లేదండి, పడుకోనియండి. ఎందుకు నిద్ర లేదంటే టీవీ చూస్తూ కూర్చున్నాడు. కనుక వాడు 9కి లేచినా పర్వాలేదు. ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం మొదలు పెట్టాడో వాడు ఆయుష్ తరగడం మొదలు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఇవన్నీ సింగినాదం అని డబ్బు సంపాదించడమే ప్రధానం అవడం వల్ల పిల్లల్ని శారీరకంగా మానసికంగా బలహీనలు చేస్తున్నారని తల్లిదండ్రులు ముందు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆనాడు విశ్వామిత్రుడు లేపాడు. అంటే విశ్వామిత్రుడు లేపాడు కానీ కౌశల్య లేపలేదు కాదు. మీరు కోటలో ఉంటే కౌశల్య లేపుతుంది, అడవికి వచ్చావు కనుక నేను లేపుతున్నాడు విశ్వామిత్రుడు. అందుకే కౌశల్య సుప్రజారాం అన్నాడు. ఊరకనే అన్నాడా? ఊరికి చదివి భజనలు చేయడం కాదు. రాముడు కృష్ణుడి గురించి వాళ్ళు ఎలా ప్రవర్తించారో తెలుసుకోండి. ఇక్కడ మొత్తం రామాయణం తిరగవేయండి మీరు. సీతమ్మ గంగానదికి వెళ్ళినప్పుడు ఆ నదికి ఎలా నమస్కారం చేసి పడవెక్కింది, ఆ పడవ ఎక్కేనప్పుడు ఆ నదిని పడవని ఎక్కుతున్నందుకు నదీ దేవత క్షమించను వేదమంత్రం చదివి ఎక్కుతట రామచంద్రమూర్తి. ఏమిటి అందుకే రామాయణం సదాచారం అనే రీసెర్చ్లు వింటే అదొక విజ్ఞానం అండి. అలా భారతంలో ఇన్నున్నాయి. నేను ఈ కథలు ఇంత చెప్పానంటే మీకు అనేక పర్వాల్లో చెప్పిన సారం ఇక్కడ తీసుకొచ్చి చెప్పాను కనుకనే ఇంత సమయం అయింది, కానీ విషయాంతరమైందని దయచేసి అనుకోవద్దు. ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే మొత్తం నలుడి సుఖజీవనం అంతా దెబ్బతినడానికి ఒక చిన్న దురాచారం ఎలా హేతువైందో చూడండి. అతను ప్రవేశించాడు. దీనికి నన్నయ్య గారు, నేను సంస్కృత మూలం చెప్తున్నాను, అవసరమైన చోట నన్నయ్య గారి పద్యాలు చెప్తున్నాను. కృతమూత్రుండై జలోపస్పర్శనానంతరంబునం పాదశౌసంబు చేయమరచి సంధ్యోపాతనంబు చేసిన ఉపలబ్ధావసరుండై కలి నలునందు ప్రవేశించే. ఛిద్రం కోసం, రంధ్రం కోసం ఎదురు చూస్తున్న కలిపురుషుడు ప్రవేశించాడు. దాని తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే, ఆ ద్వాపరుణ్ణి పంపించట. నేను వీళ్ళలో దూరాను కనుక నేను ఒక అంశతో వీళ్ళలో దూరుతాను, ఇంకో అంశతో నేను ఒక పని చేస్తాను, నువ్వు నాకు సాయం చేయాలన్నాడు. ఈ ద్వాపరుణ్ణి ఏం చేశాడంటే, నువ్వు పుష్కరుడు అని ఈ నలుకో బంధువు ఉన్నాడు, వాడు నలుని జూతానికి పిలిచేట్టు చేయి. నువ్వు చేసి ఏం చేస్తావంటే వాడి దగ్గరున్న పాచికల యందు నువ్వు ఆవహించు అన్నాడు. అక్కడ ఉన్నటువంటి పాచికలు, అక్షములు అంటారు వాటిని, పాచికల్ని. ఆ పాచికల యందు నువ్వు ఆవహించు. ఆవహించినప్పుడు ఇటు ద్వాపరుడు పాచికల్లో ఆవహించాడు, వీడిలో కలి ఆవహించాడు. ఇంకా అనుకూలత అనేది ఎక్కడ ఉండదండి. అది పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. ఆ పుష్కరుడు వాటిలో ఆవహించాలి. పైగా కలి మరొక అంశతో బయలుదేరి ఆ పుష్కరుడి దగ్గరికి చేరి జూతానికి పిలువని ప్రేరేపణ చేశాడు. బ్రాహ్మణ రూపంలో వెళ్ళేట కలి వెళ్ళి పిలిచాడు. పిలవగానే అప్పుడు ఈ పుష్కరుడు కబురు పంపించి నలుణ్ణి జూతానికి పిలిచాడు. పాచికల యందు ఆవహించాడు ద్వాపరుడు, కలి ఈయన బుద్ధి యందు ఆవహించాడు. ఎప్పుడైతే జూతార్థము తత్కితవాహూతుడని జూదమాడకుండుట ధర్మాపేతంబు, ఈ మాట చక్కగా చెప్పడంలో నన్నయ్య గారు మళ్ళీ మన నలుణ్ణి చెడుగా అనుకోకూడదు. సాటిరాదు జూతానికి పిలిచినప్పుడు జూతం తెలిసినటువంటి వాడు వినోదార్థం వెళ్ళి ఆడవచ్చు, కానీ కాదని అనవలసిన అవసరం లేదు. అది ఇక్కడ ఆడడం తప్పేమీ కాదు. నిన్న చెప్పుకున్నాం కదా, నిగ్రహం లేనిది ఏదైనా వ్యసనం అయిపోతుంది. స్వయం నిగ్రహం అవసరం, సెల్ఫ్ కంట్రోల్ అది ఉండాలి. కనుకనే కొన్ని అయితే కొన్ని వృత్తుల వారికి పూర్తి నిషేధం అండి, కొందరికి నిషేధం కాదు, కానీ వారికి నిగ్రహం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మంత్రము, జపము, తపము, యజ్ఞము, హోత్రము ఇవన్నీ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ జీవితం అంతా అదే. కొందరు కష్టించి పనిచేసే వాళ్ళు ఉంటారు. కనుక కష్టించి పనిచేసే వాళ్ళకి కొన్ని మినహాయింపులు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ నియమాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దేవతలతో పని పెట్టుకున్నారు కనుక వాళ్ళకి ఎక్కువ నియమాలు ఉంటాయి. కరెంటుతో పని పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ జాగ్రత్త ఎలా అవసరమో దేవతలతో పని పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ అవసరం. లోకక్షేమం కోసం రకరకాల మంత్రములు, తంత్రములు, యజ్ఞములు, హోమాలు చేస్తూ బతికే జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ నియమాలు ఉంటాయండి. అలా కాకుండా కష్టించి పొలంలో పనిచేసేవాడికి అన్ని నియమాలు అక్కర్లేదు, కానీ వాడికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ రాజులైనటువంటి వారికి సాటి రాజుతో జూతం దోషం కాదు, కానీ నిగ్రహం కావాలి. కానీ ఆ నిగ్రహం లేకుండా చేసేవాడు ఎవడు బుద్ధులు దూరాడు కదా. ఇప్పుడు చూడండి, ఆ జూతానికి పిలవగానే వెళ్ళి జూతం ఆడుతున్నారు. ఆ జూతంలో కలధనములెల్ల నొడ్డుచు నలయక జూతమున విజితుడగుచుండే నిజాప్తులు వారించిన నుడుగక నలుడు కలిప్రేరణంబునను హతమతి అయి. కలిప్రేరణంబను
ఆ కలి ప్రభావం చేత బుద్ధి సరిగ్గా పనిచేయక ఆయన తాను ఏవేవైతే ఒడ్డుతున్నాడో ఆ ధనములన్నీ ఓడిపోతూ ఉన్నాడు. ఇలా దుర్వ్యసనాసక్తుండయ్యున్న నలుండు, వ్యసనము అంటే బుద్ధిని పనిచేయనివ్వనంత అలవాటండి. అది అంటే నీ యుక్తాయుక్త విచక్షణను కూడా పనిచేయనివ్వనంత అలవాటుని వ్యసనం అంటారు. ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోయాడు అతడు. ఆ వెళ్ళిపోవడం వల్ల క్రమంగా వివిధ వస్తు వాహన నివహంబులొడ్డి పుష్కరును కోటి వడంబోయన ఎరింగి, ఇలా కొన్ని నెలలు జరిగేటండి. ఇట్లా అనేక మాసంబులు అంటే వివిధ విడదల్లో కొన్ని మాసాలు ద్యూతం, సంపదలు ఒక్కొక్కటి కోల్పోతున్నాడు. వెంటనే ఇంకా చాలు ఆడింది అని ఆయన యొక్క మంత్రులు పురోహితులు వెళ్ళి చెప్పారట. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి మిత్రులు వెళ్ళి ఇంకా ఆడింది చాలు, వెనక్కి వచ్చేయండి అని వాళ్ళని పంపించింది ఎవరంటే దమయంతి. ఎందుకంటే భర్త సంపదను అనుభవించడమే కాదు, భర్తకి సరి అయిన సమయంలో ధర్మాన్ని తెలియజేయాలి. మిత్రురాలు భార్య అంటే తెలుసుకోండి. అందుకు సరి అయిన సమయంలో భర్తను ఆదుకోవాలి, భార్య యొక్క లక్షణం అది. అందుకు ఆమె ఏం చేసిందంటే వీళ్ళందరినీ పంపించినది. పైగా తాను స్వయంగా వెళ్ళి చెప్పింది ఇంకా ఆడింది చాలు అని. ఇంకా ఆడింది చాలు అంటే నువ్వు ఓడిపోయినట్టే కదా, జూదంలో ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఇంకా ఆట చాలు అని ఓడిపోవడం నా యొక్క రాజత్వానికే అవమానం అని సమర్థించుకున్నాడు. ఇంకా ఆడతానన్నాడు. చూసిందండి ఇక్కడ దమయంతిని మీరు పరిశీలించాలి. ఎంత చెప్పినా వినట్లేదంటే ఈయనకి ఇంకా ప్రస్తుతం ఏదో కాలం కలిసిరా అని పరిస్థితి ఉన్నది అని కనుకొని ఇప్పుడు జాగ్రత్త పడ్డం చాలా అవసరం అనుకుని ఆమె పరిశీలించిన దాన్ని బట్టి నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఆటలు, ఇతను ఓడిపోయిన విధానం చూసి అక్షములు పుష్కరునందు వశ్యంబులై ఉనికియు నలునియందు ఒండు విధమును అగుటయు నెరింగి నిజాధీశ్వరునుకు అపజయంబుకా లక్షించే సరసిజాక్షి. ఇప్పుడు అతడి కంట్రోల్లో ఉన్నాయి అవన్నీ కూడా. ఈ జూదములో పాచికలన్నీ పుష్కరుడి కంట్రోల్లో ఉన్నాయటండి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరికి ఆధిక్యం వస్తూ ఉంటుంది. ప్రస్తుతం వీడికి ఆధిక్యం ఉన్నది, మా వారికి ప్రతికూలత ఉన్నది, కాలం కలిసిరా అని పరిస్థితులు ఉన్నారని తెలిసిపోయింది. కనుకనే ఇతనికి అపజయము తప్పదు అని నిర్ణయించుకుని వెంటనే పనిచేసిందిట. మీరు అనుమతిస్తే మన పిల్లలిద్దరినీ కూడా నా పుట్టింటికి పంపిస్తానన్నదండి. ఎంత చక్కటి ఆలోచన చేస్తుందో చూడండి. దమయంతి పాత్రని పరిశీలించండి దయచేసి. నేను మా పుట్టింటికి పంపిస్తాను పిల్లలిద్దరినీ, ఎందుకంటే వీళ్ళు క్షేమంగా అక్కడ ఉంటారు తెలుసుకున్నది. అంతేగాని ఇదిగో మీరు ఇంకా ఇలా ఆడితే నేను పుట్టింటికి పోతానని లేదు ఆవిడ. పరిశీలించవలసిన మాట చూడండి. పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపిస్తానంది కానీ తాను వెళ్ళలేదు. ఎందుకు? భర్తకు కలిసిరాని కాలం వచ్చినప్పుడు నేను దగ్గరుండవలసిన అవసరం ఇంకా ఉన్నది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సుఖాలున్నప్పుడు అందరూ దగ్గరుంటారండి, కష్టం ఉన్నప్పుడు దగ్గరున్న వాళ్లే అసలైన తోడు. ధర్మం అనేది అదే చెప్తుంది. ధర్మం లేకపోతే ఏమొస్తుందంటే సుఖాలున్నప్పుడు అంతా కూడా ఈయన్ని మించిన వాళ్ళు లేరండి అని అదే తిరుగుతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది అండి. కనుక ఎవరి ఆత్మీయతలు ఎంతో అనేది కష్టకాలంలో తెలుస్తాయి, సుఖాలప్పుడు కాదు. తెలుసా, నువ్వు అందరికీ పనికొస్తున్నంత కాలం నిన్ను అందరూ దేవుళ్ళలాగే చూస్తారు. ఇంత పనికొచ్చిన వాడు ఎప్పుడో కొద్ది కాలం పనికి రాకుండా పోయాడా, ఎప్పుడు పోతాడా అని చూస్తారు. ఇది జీవితం యొక్క పరిస్థితి. కానీ ఆ సమయంలో కూడా తనని నమ్మి చేపట్టి తనతో సుఖాలన్నీ పంచుకున్న వాడికి కష్టం వచ్చినప్పుడు అతడు దుఃఖాన్ని కూడా పంచుకోవలసిన బాధ్యత నాకుంది అని అనుకోవడమే ధర్మము. ఆ ధర్మమే దమయంతిలో కనబడుతుంది. ఆలోచించండి. ఆ పాతివృత్యం అంటే ఏమిటనుకున్నాం? అదేదో పాత చింతకాయ పచ్చడిని అప్పుడు ముఖం విరిచే వాళ్ళు చాలామంది కనబడతారు. కొంతమంది స్త్రీలైతే పాతివృత్యం కోర్సులోని జోకులు కూడా వేస్తూ ఉంటారు. అసలు పాతివృత్యం ఒక గొప్పతనం వీళ్ళకేం తెలుసు? ఒక్క పాతివృత్యం ద్వారానే ఎన్నో సాధించవచ్చుట. అయితే ఇక్కడ అన్ని స్త్రీకే ధర్మాలా అని కాదు. స్త్రీకి ఎన్ని ధర్మాలు ఉన్నాయో పురుషుడికి అన్ని ధర్మాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. స్త్రీ అంత నియమబద్ధంగా ఉన్నాయని శాస్త్రం ఉన్నాయో పురుషుడు అంత నియమబద్ధంగా ఉండాలని శాస్త్రం ఉన్నది. బహుపత్నీకులైనటువంటి రాజులు కొందరు ఉన్నారు, కానీ వాళ్ళు బహుపత్నీకులై ఉండడం గొప్పగా ఏ శాస్త్రమూ చెప్పలేదు. వాళ్ళ ప్రతాపమో వాళ్ళ ధర్మమో మెచ్చుకోవచ్చు, కానీ వాళ్ళు బహుపత్నీకులై ఉన్నందుకు మెచ్చుకోలేదు. ఎవడు ఏకపత్నీవ్రతుడు ఉంటాడో అటువంటి రాజునే గొప్పవాడని చెప్పింది శాస్త్రం. అందుకే రాముడు గొప్పవాడయ్యాడు. దశరథుడు ఆ కోణంలో గొప్పవాడు కాడు. చూడండి, ఆ కోణంలో అన్నాను. దశరథుడు గొప్పవాడే, కానీ ఏకపత్నీవ్రతం అనేదల్లా రామచంద్రమూర్తి పెద్ద ఆదర్శం చూపించాడు మహానుభావుడు. అయితే రామచంద్రమూర్తితోనూ మొదలవలేదు ఏకపత్నీవ్రతం అనేది, నలచక్రవర్తి దగ్గర ఉన్నది. అందుకే సీతమ్మ 10 మంది దంపతుల పేర్లు చెప్తుంది అక్కడ సుందరకాండలో. పురుషులు ఏకపత్నీవ్రతులు, భార్యలు పాతివ్రత్య పరాయణులు. అది అందుకే ఆ రెండు ధర్మములు కలిస్తేనే విజయం అనేది ఉంటుంది. పైగా శాస్త్రం ఒక పాట చెప్తుంది, ఏ పురుషుడు ఏకపత్నీవ్రతుడో అతడు అజేయుడవుతాడు అని చెప్పింది. రాముడు నారాయణుడు కనుక అజేయుడు అనే మాట అటు ఉంచుదాం,
కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు అవడం వల్లనే అవలీలగా రావణ్ణి జయించగలిగాడు. ఇది పురుషుడికి నిబంధించినటువంటి శాస్త్రధర్మం. అందుకు ఉభయులకి ధర్మములున్నాయి. అలాగే స్త్రీ కూడా కష్టకాలంలో సుఖాలు పంచుకున్న స్త్రీ కష్టానికి కూడా సిద్ధపడాలి. అలాగే పురుషుడికి అదే ధర్మం. కష్టకాలంలో ఉన్న స్త్రీని విడిచిపెట్టరాదు. కష్టకాలంలో అసహాయులై ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లలు విడిచిపెట్టరాదు. ఎందుకంటే తల్లిదండ్రులు బాగా పోషిస్తున్నప్పుడు పిల్లలు అమ్మా నిన్ను వదిలి వెళ్ళలేనమ్మా, నాన్న నిన్ను వదిలి వెళ్ళలేను అంటూనే ఉంటారు. కానీ వాళ్ళు కూడా కదలలేని పరిస్థితిలో ఆదుకున్నప్పుడే పుత్రధర్మం వస్తుందన్నత. అందుకే అన్నీ కలిసి వచ్చినప్పుడు అందరూ మహానుభావులే. కలిసిరాని కాలంలో తోడు ఉండడమే గొప్ప విషయం. అందుకే దాంపత్య ధర్మంలో ఒకరికొకరు తోడు తెలుసుకోవాలి. అంతేగాని నాకు 50,000 జీతం అని చెప్పి పెళ్లి చేస్తారు, కొంప ముంచారు, 25,000 నేను రేపు విడాకులు ఇచ్చేస్తాను అంటుంది ఒక ఆమె. అంటే జీతాలు చూసుకుని డబ్బులు చూసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎంత కర్మండి, ఎంత దౌర్భాగ్యం అది. ఎందుకంటే ప్రేమలు పోయే, హృదయాలు పోయే, డబ్బును ప్రేమించే వాళ్ళు తయారయ్యారు. ఇలాంటి సమయంలో నల దమయంతుల చరిత్ర చెప్తే హాస్యాలు కాక ఇంకేమొస్తుంది. కొన్ని తరాల నుంచి కూడా ఉత్తమ మహాపురుషుల్ని అవమానించేటువంటి మేధావులు రచయితలు తయారైపోయి ధర్మాన్ని చాలా భ్రష్టు పట్టించారు. ఇంకా ఇప్పటి తరం నయం, ఇంతమంది పిల్లలు కూర్చుని వింటూ ఉన్నారు. ఇది నేను ఈ తరం పట్ల ఇంకా ఆశపడుతున్నాను. నేను దేశ విదేశాల్లో కూడా యువతరం విన్నంత శ్రద్ధగా నాటి తరం పెద్దలు కూడా వినట్లేదు, అహంకార పూర్తులై ఉంటున్నారు. ఇది నేను స్వానుభవంతో చెప్తున్నాను, ఇంకోలా అనుకోవద్దు. ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఆమె ఎలా ప్రవర్తించిందో చూడండి. దమయంతి చరిత్ర ఎంత గొప్పతనం. ఆ తల్లి వెంటనే వార్ష్ణేయుడు అనే సారథిని పిలిచింది. వాళ్ళ సారథి పేరు వార్ష్ణేయుడు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత కథకి చాలా అవసరం. వార్ష్ణేయుడు అనే సారథిని పిలిచి, ఇదిగో ఈ చందనమ్మున ఇంద్రసేనుండని ఈ కుమారుకుని ఇంద్రసేనయను కూతుని చెచ్చెరను తోడుకొని విదర్భ కరిగికొని మద్బంధుజనుల యొద్ద పెట్టి చట్ట రమ్ము అని చెప్పినది. ఆ సారథిని వార్ష్ణేయుడిని పిలిచి, ఇదిగో ఇంద్రసేనుడనే నా కొడుకు, ఇంద్రసేన అనే నా కూతుర్ని తీసుకు విదర్భ దేశానికి అంటే నా పుట్టింటికి తీసుకెళ్ళి అక్కడ నా ఆత్మీయుల వద్ద విడిచిపెట్టి నువ్వు వెంటనే రా ఇక్కడికి అన్నది. ఈ లోపల ఇతడు మిగిలినవి కూడా వడ్డీ మొత్తం రాజ్యభ్రష్టుడైపోయాడు నలుడు. ఇవిడ అనుకున్నంత అయినది. వెంటనే కట్టుబట్టలు మాత్రమే మిగిలినటువంటి నలుడు తల వంచుకుని కోట విడిచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆయన వెంట వచ్చింది దమయంతి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఆ వచ్చి పురము వెలిమూడు అహోరాత్రములు వసించి ఉన్న నలుపాలికెవ్వరు నొడిరనగా. ఎప్పుడైతే పురం విడిచి బయటకు వచ్చాడో 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నట్టండి. ఇన్నాళ్ళు తనని తండ్రిలా చూసి తన చేత పిల్లల్లా పాలించబడ్డ ప్రజల్లో ఏ ఒక్కడైనా వచ్చి నన్ను పలకరిస్తాడా ప్రేమగా, ఎవడైనా వచ్చి నాకు పట్టాడు అన్నం పెడతాడా అని ఎదురు చూసేట. ఒక్కడు రాలేదు, పలకరించలేదు. ఇది ఒకటి తెలుసుకోవాలి. పదవి ఉన్నంతకాలం వెనకాల వందివాదులు పరిగెడుతూ ఉంటాయండి. ఒక్కసారి పడ్డాయా నిన్నటి వరకు భజన చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన పదవి వాడి దగ్గర తిరుగుతూ ఉంటారు. ఇది లోక నైజం, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇప్పుడు పదవిలో ఉన్నాం కదా, నా వెనకాల జనులున్నారని నిర్భరంగా ఉండడానికి లేదు. కాలం కలిసి రానప్పుడు ధనము నీది కాదు, జనము నీది కాదు. అందుకు ఆ రెండింటిని చూసి గర్వించడానికి ఏమీ లేదు అని దీనివల్ల తెలుసుకోవాల్సింది. అంత మహానుభావుడికి కూడా ఆయన సమీపానికి ఎవ్వరు నోడినరుగా, ఎవరు దగ్గరికి రాలేదు. సర్వజన సత్కార్హుండయ్యును నలుండు విధికృతంబున ఎవ్వరి వలను సత్కారంబుగానక. అలాగని పూజ్యతకి అర్హత ఆయన దగ్గర లేకపోలేదు. అన్ని సద్గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి, అయినా ఎవరు పూజించట్లేదు. ఎందుకంటే కాలం కలిసి రాలేదు. చూసారా, ఒకప్పుడు ఏ ప్రతిభ ఉంటుందో, ఏ గొప్పతనం ఉంటుందో అవే మన దగ్గర ఉంటాయి. కానీ కాలం కలిసి రానప్పుడు అవి రాణించవు. కాలం కలిసి వచ్చినప్పుడు అల్ప ప్రతిభ కూడా అందరం ఎక్కుతుంది. కాలం కలిసి రానప్పుడు మహాప్రతిభ కూడా మట్టి కరుస్తుంది. తెలుసుకోవాల్సింది ఎన్ని విషయములు. అందుకే కాలం అనేది ఒకటి ఉంటుంది. అందుకే మన నిర్వాకాలు కావు ఇవేవి కూడా. ఈ ఎదుగుదల మన నిర్వాకం కాదు, క్రింద పడిపోవడం మనకి నిర్వాకం కాదు. ఇదొక్కటి తెలిస్తే నిర్వాకాలు విడిచిపెట్టి ధర్మ నిర్వహణ మాత్రమే మనం పట్టుకుంటాం ఇక్కడ. కనుకనే మనిషికి అహంకారం వదిలిపెట్టాలి, కర్తవ్యాలే పట్టుకోవాలని దీన్ని బట్టి మనకు తెలుస్తున్న గొప్ప పాఠం. ఈ మహానుభావుడు అది చూసి ఆలోచిస్తున్నాడు. ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాడు. పక్కన కుసుమ కోమలి అయినటువంటి దమయంతిదేవి ఆకలి తట్టుకోలేకపోతుంది, కానీ బాధను అణచుకుంటోంది. ఈయన ముఖం చూసిన ప్రతిసారి నవ్వుతోందిటండి, చిరునవ్వు నవ్వుతోందిట. అంతేగాని వెకిలింతగా నవ్వలేదు, మందహాసం చేస్తుంది. ఎందుకంటే ప్రేమగా అవతల వాళ్ళు చూడగానే వాళ్ళు నవ్వితే అమ్మయ్య వాళ్ళు నా పట్ల ప్రసన్నంగా ఉన్నారు అనిపించాలి. అందుకు బాధని అణుచుకుని నవ్వుతుంది దమయంతిదేవి. కానీ అంటే నాకు ఆకలి బాధ అని ఆయన పోల్చుకోకూడదు అని.
కానీ మహానుభావుడు ప్రేమ ఉన్న చోట ఎంత కప్పిపుచ్చిన పోల్చుకోగలమండి. అందుకు వెంటనే పోల్చుకుని చాలా ఆకలిస్తుంది కదూ, అబ్బాయి ఏం లేదండి మీకు మాత్రం వేయడం లేదా అన్నదట. ఆకలి వేసిన భార్యకి అన్నం పెట్టవలసిన బాధ్యత ఉంది. చుట్టూ చూస్తున్నాడు, కొన్ని పక్షులు ఎగురొక్కడ వాళ్తున్నాయట. ఈ పక్షులను పట్టుకోవడానికి కూడా తన దగ్గర ఏం లేదు. వెంటనే వస్త్రాన్ని దాని మీద వేసేట, తాను కట్టుకున్న వస్త్రాన్ని దాని మీద వేశాడు. ఎందుకంటే పక్షులను పట్టి వాటిని ఆరగిద్దామని. ఎందుకంటే క్షత్రియులకి ఆపత్ సమయంలో మాంసాహారం నిషేధం కాదు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక అది పట్టి ఆరగిద్దామని వేస్తే ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఆకాశానికి ఎగిరిపోయేట. ఇప్పుడు ఆఖరికి కట్టుబట్టలతో బయటకు వచ్చాడని చెప్పుకోవడానికి లేకుండా కట్టిన బట్ట కూడా లేకుండా తయారయ్యాడు మహానుభావుడు. ఎంత విషాదకరమైన పరిస్థితి చూడండి ఇక్కడ. అప్పుడు ఇంత వింత జరిగిందేమిటి ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు తాను సింహసార్ధుల ఇత్యాది మృగాలను కూడా వేటాడినవాడు ఇప్పుడు పక్షులు తన వస్త్రాన్ని ఎత్తుకుని ఎగిరిపోతూ ఉంటే ఏమీ చేయలేని అసహాయంతో చూస్తున్న పరిస్థితికి వచ్చాడు ఇక్కడ. ఆ వచ్చి ఆ చూస్తూ ఎవరా వీరు, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఆ పక్షుల పైనుంచి ఇంత మాట్లాడాయి. మేము ఎవరము అంటే నీ ధనంబును రాజ్యంబు నికృతుగున్న అక్షముల మేము నీ వస్త్రం అపహరించి తిమి పక్షిరూపులమై వచ్చి పార్థివేంద్ర. ఆనాడు పాచికల్లో ఆవగించి నీ సంపదంతా హరించినటువంటి ఏ శక్తులమో ఆ శక్తులమే వచ్చి పక్షి రూపాల్లో వచ్చి నీ బట్టను కూడా అపహరించాం పో అని వెళ్ళిపోయారు ఇక్కడ. కనుక ఏ రూపంతో వచ్చి మనల్ని విధి తీసి దెబ్బ కొడుతుందో మనం చెప్పలేం. పక్షి రూపంతో రావచ్చు, పాము రూపంతో రావచ్చు, మనం ఏం చెప్పగలం ఇక్కడ. అవి తీసుకుపోయే వెంటనే సిగ్గుపడిపోయి తాను తన శరీరాన్ని ముడుచుకుని ఉన్నట్ట. దమయంతి జాలిపడి అప్పుడు అయ్యో ఎంత కష్టం వచ్చిందండి అని తన వస్త్రాన్ని అందించింది అతనికి. ఎందుకంటే ఆ స్త్రీలు ఎంత వస్త్రం కట్టాలో కూడా పూర్వం మన శాస్త్రాల లెక్కలు ఉన్నాయి. ఇప్పటి లెక్కలు నాకు తెలియలేండి. ఇప్పుడు అసలు ఎంత వస్త్రం కట్టాలని లెక్కలు అక్కరేలేదు ఇప్పటి తరానికి. అసలు వస్త్రం ఎంత ఉండాలి అంటే ఆ విస్తారం వేరు, చాలా విస్తారమైన వస్త్రం అది. అలాంటి వస్త్రం ఇచ్చిందిట. ఆ వస్త్రం ఎంతటిదంటే దానితో తన శరీరాన్ని చుట్టుకుని ఇద్దరు హాయిగానే నడిచేట, ఎవరికి ఇరుక్కు కాలేదు. ఆ చుట్టుకుని అలా నడుస్తూ వెళుతున్నారు. అప్పుడు నగరం దాటి అరణ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఆ నగరం దాటగానే అంటున్నట్ట భార్యతో, చూడు ఇది దక్షిణాపథమునకు, ఇది విదర్భపురమునకు, ఇది కోశలకు, ఇది ఉజ్జయినికి తెరువులు, ఇన్నిటిలోన నరుగ మనకి దియగున్. ఇదిగో ఇక్కడ 4 రకాల త్రోవలు కనబడుతున్నాయి. ఇది దక్షిణం వైపు వెళ్ళే త్రోవ, ఇది విదర్భ వైపు, ఇది కోసల వైపు, ఇది ఉజ్జయిని వైపు. ఈ 4 త్రోవల్లో ఏదో ఒక త్రోవలో వెళ్ళి నీ బంధువుల ఇంటికి వెళ్ళి నువ్వు క్షేమంగా ఉండు అని చెప్పేటండి. ఎందుకంటే నేనన్నీ కోల్పోయానంతే, కనుకనే నేను రాజ్యభ్రష్టున్నై తిరిగి రాజ్యాల్లో నగరాల్లో తిరగడానికి లేదు కనుక అరణ్యానికి వెళ్ళిపోతాను. అరణ్యవాసం కండిషన్ కాదండి నలుడికి, రాజ్యంలో ఓడిపోయాడంతే. రాజ్యంలో ఓడిపోవడం చేత రాజ్యభ్రష్టుడి ఉండలేక అరణ్యాలకు నేను వెళ్ళిపోతున్నా. నువ్వు నాతో కష్టపడాలి అనే నియమమేం లేదు కనుకనే నువ్వు నీ బంధువుల ఇంటికి వెళ్ళు. విదర్భకి వెళ్ళావా పుట్టింటికి వెళ్తాం, కానీ ఇప్పుడు నీకు పుట్టింటికి వెళ్ళడానికి మనస్కరించకపోతే నీ పుట్టింటి వైపు బంధువులు మిగిలిన 3 ప్రాంతాల్లో ఉన్నారు, ఉజ్జయిని కానీ, కోసలు కానీ, దక్షిణాపథం వైపు కానీ. అటువైపు వెళ్ళి అక్కడ నువ్వు క్షేమంగా ఉండు, మళ్ళీ మనకు రోజులు బాగున్నప్పుడు నువ్వు రాజ్యానికి వద్దువు గాలే అన్నాడు. చూడండి ఎంత గొప్ప. అంతేగాని నేను అడగపోతున్నాను కనుక నువ్వు రా అనలేదు ఇక్కడ. భర్త అలాగే మాట్లాడాలి. ఏమని, నేను కష్టాలు పడుతున్నాను కనుక నాతో పడు, నువ్వు పడు అని భర్త అనకూడదు. భార్య అనాలి, నువ్వు కష్టాలు పడితే నేను కూడా నీతో పాటు సిద్ధమే అని భార్య అనాలి. అందుకు అవతల వాళ్ళు చేయాల్సిన ధర్మాన్ని మనం చెప్తూ ఉంటాం, మనం చేయాల్సింది మనం చెయ్యం. ఆ యుగం పేరే కలియుగం, గుర్తుపెట్టుకో. కలియుగంలో తెలిసిన ధర్మాలు ఇతర యుగాల్లో తెలియవు కూడా. ఎందుకంటే మీకు ఈ రోజుల్లో ధర్మాలు చెప్పడానికి 24 గంటల ఛానల్స్ ఉన్నాయి. ప్రతి షాపుల్లో ధర్మశాస్త్ర గ్రంథాలు బోల్డ్ దొరుకుతుంటాయి. కొంతమంది చక్కగా లైబ్రరీల్లో అలంకరించుకుంటారు. ఎందుకంటే రామాయణ భారత భాగవతాలు కూడా షోకేసుల్లో పెట్టుకుని పుస్తకాల్లో పెట్టుకుని ప్రెస్టీజ్ ఇష్యూగా సాధించుకుంటున్న మహాత్ములు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. బ్రిటానికా ఎన్సైక్లోపీడియా లాగా. కనుక ధర్మశాస్త్రాలు అందరికీ తెలుసు, కానీ బాధాకరం ఏంటంటే అవతలవాడు ఎలా ఉండాలో చెప్పడానికి పనికొస్తున్నాయి, తాము అలా ఉండట్లేదు. అది వచ్చింది. భర్త ఎలా ఉండాలో భార్య చెప్తుంది, భార్య ఎలా ఉండాలో భర్త చెప్తాడు, ఇద్దరులా ఉండరు. అది అలాగే గురువు ఎలా ఉండాలో శిష్యుడు చెప్తాడు, శిష్యుడు ఎలా ఉండాలో గురువు చెప్తాడు, ఇద్దరు ఎలా ఉండరు. తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లాడు చెప్తాడు, పిల్లాడు ఎలా ఉండాలో తల్లిదండ్రులు చెప్తారు, ఇద్దరులా ఉండరు. ఆ యుగం పేరు కలియుగం, గుర్తుపెట్టుకో. కలియుగం అంటే ఇంతే. కనుక ఇతడు మాత్రం భర్తృధర్మం ఎంత చక్కగా పాటిస్తున్నాడంటే
నాతో పాటు నువ్వు ఇడుములు పడవలసిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి క్షేమంగా ఉండు. ఎందుకంటే మృగాకులోగ్ర వనములంబులో కరుగనేల ఇడుమలందనే నువ్వు రావడం ఎందుకు, వెళ్ళని. అప్పుడు ఆమెంటోని చూసారా, నువ్వు 4 త్రోవలు ఉన్నాయి, ఎందులోనో ఒక దానిలో వెళ్ళు అని చెప్పేవే, నేను చెప్తున్నాను మన ఇద్దరం కలిసి విదర్భకి వెళ్ళిపోదాం అన్నదట. ఎందుకంటే విదర్భ నా ఇల్లు కనుక ఇద్దరం అక్కడికి వెళదాం, కాలం కలిసి వచ్చే వరకు అక్కడ మన ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ ఉందాం, అక్కడికి వెళదాం. కనుకనే అడవులకు వెళ్ళి నువ్వు మాత్రం కష్టపడ్డం ఎందుకు, ఇద్దరం కలిసి వెళ్ళి విదర్భలో ఉందాం అనగానే తల వంచుకున్నట్ట. ఎందుకంటే ధర్మము, గౌరవము, పౌరుషము అన్నీ ఉన్న ఉత్తమ పురుషుడతను. గుణాలేమీ చెడిపోలేదండి, సంపద పోయిందే గాని గుణాలు పోలేదు నలుడికి, ఇది గుర్తుపెట్టుకోండి అని. ధార్మిక గుణాలు ఇసుమంతా కూడా నశించలేదు. రాజ్యం పోతే పోని, సంపదలు పోతే పోని, జనబలం పోతే పోని, పలకరించే వాళ్ళు లేకపోని, పదవులు పోతే పోని, ధర్మం పోలేదు నలుడికి. అది గొప్పతనం గుర్తుపెట్టుకోవాల్సింది. అన్నీ పోయే కానీ ధర్మం పోలేదు, అది నిలబడింది. అందుకంటున్నాడు చూడు, నువ్వు చెప్పినట్లే ఆ చెప్పే మాటల్లో ఎంత మృదువు. సాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు మొట్టమొదటి విసుక్కునేది భార్య మీదే లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ మీరు వాళ్ళ మాటల తీరులు ఎలా ఉన్నాయి అది కూడా పరిశీలించాలి. కథ చక్కచక్క నడిపించి పావుగంటలో నేను పూర్తి చేసేయగలను, కానీ పాత్రల నుంచి తెలుసుకోవాల్సిందేదో తెలుసుకోవాలి కదా. గ్రహించండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. నీ చెప్పినట్ల విదర్భేశ్వర రాజ్యంబును మన రాజ్యంబే. మళ్ళీ ఆ మనసు నొచ్చుకోకూడదు. విదర్భ రాజ్యం కూడా మన ఇల్లు లాంటిదే, నువ్వు చెప్పినట్టు నిజమే. అక్కడికి రావచ్చు నేను, కానీ అక్కడికి ఒకప్పుడు వచ్చాను. నేను అత్తవారింటికి వచ్చాను. అప్పుడు ఎలా వచ్చాను, నేను తొలి అధికైశ్వర్యుతుండనై అందులకు పోయి బంధుజనులకు హృదయానందం చేసితని. ఇప్పుడు ఇవ్విదంబున సర్వస్వహీనుండెనై ఎట్లు పోవనెత్తు. బాగున్నప్పుడు చక్కగా వచ్చాను, ఇప్పుడు అన్నీ కోల్పోయి ఎలా రాగలను ఎక్కడ. కనుకనే నువ్వేం అనుకోకు, నువ్వు వెళ్ళి సుఖంగా ఉండు అన్నాడు. వెంటనే ఆమె అంటున్నది, సరే నీ మనస్సుని నేను అర్థం చేసుకోగలను, అంతేగా నువ్వు అక్కడికి వచ్చి అలాగే ఉండు అని నేనన్ను. నా సుఖం కోసం నీ యొక్క మర్యాదను నేను దెబ్బతీయను. కనుకనే నువ్వు అరణ్యాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నా గనక నేను నీతో పాటే వస్తాను. ఎందుకంటే సుఖంలో కంటే కష్టంలోనే నా అవసరం, నా ఆసరా నీకు ఎక్కువ కావాలి అన్నదటండి ఇక్కడ. అది ధర్మం తనంత తాను చెప్పగలగాలండి. నువ్వేం చేయాలో వాడు చెప్పడం ఏంటి? అదే నువ్వేం చేయకపోయినా పర్వాలేదని భర్త అంటాడు, కానీ తాను చెయ్యాలి. అది ధర్మం ఇక్కడ. అందుకు ఏమంటున్నదంటే చూడండి, నచ భార్యా సమంకించిత్ విద్యతే భేషజం మతం ఔషధం సర్వదుఃఖేషు సత్యమే తద్బ్రవీమితే. ఇది నలుడు చెప్పలేదు, దమయంతి చెప్తోంది. ఏమని? భార్యతో సమానమైన ఔషధము లేదు సుమా. రోగం వచ్చినప్పుడే ఔషధం కావాలి, కష్టం వచ్చినప్పుడే భార్య అయిన ఔషధం కావాలి. కనుక నేను నీకు ఔషధంలో ఉంటాను, నీ మనస్సుకు ఏమాత్రం అశాంతి కలగకుండా ఉంటాను. అంతేగాని నీ ముందే చెప్తూనే ఉన్నానా ఆడద్దని, ఎంత పని చేసావు అని పొడుస్తూ కూర్చొని అడవిలో కొందరు ఉంటుంటారు, దెప్పుతూ ఉంటారు, ఎంత చెప్పినా వెళ్ళలేదు. ఇప్పుడు వెనక్కి వస్తుంది ఆ కాలం. ఏదో కలిసిరాని కాలం వచ్చింది, కొంచెం నిబ్బరంగా మనం చేయాల్సింది చేద్దాం. ఈ కలిసిరాని కాలంలో మనం ఏం చేయాలి, శాస్త్రంలో ఏం చెప్తోంది, మన జాతకం ఏంటి, మన దశ ఏమిటి, దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని ఒక జపము తపము చేయడం, ధర్మాన్ని విడిచిపెట్టకుండా. అది కలిసిరాని కాలంలో తపస్సు అంటే అదండి. తప్పకుండా తపస్సుతో దేన్నైనా సాధించవచ్చు. అంటే నియమబద్ధమైన దీక్షతో మనం కలిసిరాని కాలాన్ని కూడా దాటగలం. ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అది అలాంటి మాటలు చెప్పి ఓదార్చాలి. అందుకు నేను నీతో పాటు వస్తాను. పైగా శ్రాంతశ్చతే క్షుధార్తస్య చింతయానస్య తత్సుఖం వనే ఘోరే మహారాజా నాశయిష్యామ్యహం క్షమం. చూడు, నువ్వు అలిసిపోతావు, ఆకలి బాధపడతావు, కానీ లోపల నీకున్నటువంటి అవమానం, పైగా చిచి జోదమాడి అంతా కోల్పోయానని చెప్పుకోవడానికి కూడా సిగ్గు, ఇంకా యుద్ధంలో ఓడిపోయినట్టే బాగుంటుంది. ఈ అవమాన బాధ ఇవన్నిటితో నువ్వు సరి అయిన సమయానికి తినవు. నీ ఆరోగ్యం నువ్వు పట్టించుకో. కనుక నిన్ను నేను పట్టించుకుంటూ నీ ఆకలి వేళల్లో, నీ అలసిన వేళల్లో నీ ప్రక్కన నేను ఉండాలి. కనుక ఇప్పుడు ఇంకా చాలా అవసరం సుమా. అందుకు ఘోరమైన అరణ్యంలో నువ్వు బాధపడకుండా నేను ప్రక్కన ఉంటాను సుమా. అలసినెడ డస్సినెడ ఆకలి తృష్ణయునైన ఎడల గడుకుని ధరణీ తలనాథ. సంబోధన చూడండి, ఓ రాజా. అంతేగాని నువ్వు ఇంకేం రాజువయ్యా అని అనలేదు ఇక్కడ. రాజా అని అతని గౌరవాన్ని అలాగే మాట్లాడుతోంది. రాజా, భార్యయ పాచు చిత్తమున దుఃఖంబుల్. భార్యే దుఃఖాన్ని నివారించడానికి తగినది, అందుకు నేను వస్తాను. పైగా మదను జీవిత అనువ్రత అనుకంపనీయాని నన్ను విడవక నా అనుగమనంబునకు అనుమంతుండవు కమ్ము. ఎంత చక్కటి మాటలు వాడారు నన్నయ్య గారు. చూడండి ఇక్కడ, అనుజీవిత అనువ్రత అనుకంపనీయ అని తెలుసుకుని నా అనుగమనంబునకు అనుమతుండవు కమ్ము. అనుమతుండవు కమ్ము.
అనుమతుడు అంటే అనుమతుండు అంటే అనుమతించాలి నువ్వు. దేనికి? నా అనుగమనమునకు. అనుగమనము అంటే విడవకుండా ఉండుట. నీతో విడవకుండా నీ వెంట రావడానికి నువ్వు అనుమతించాలి సుమా. ఎందుకంటే నేను నీకు అనుజీవితను, అనువ్రతను, అనుకంపనీయను. 3 మాటలు. అనుజీవిత అంటే నీతో విడవకుండా జీవించవలసిన దానను. భార్య అంటే ఇదండి, భర్తని విడవకుండా కడదాకా జీవించవలసినది, అందుకే అనుజీవిత. అనువ్రత అలాగే భర్త యొక్క ధర్మాన్ని అనుసరించవలసినది రెండవది. మూడవది అనుకంపనీయ అంటే దయ చూపించవలసినది. నా భావానికి తగ్గట్టుగా నువ్వు స్పందించాలి. కంపన అంటే వైబ్రేషన్, స్పందన. అనుకంప నా భావానికి తగ్గట్టుగా నువ్వు స్పందించాలి. నేను బాధపడితే అయ్యో అని జాలి పొందాలి, నువ్వు బాధపడితే అయ్యో అని నేను జాలి పొందాలి. ఇది అనుకంపన. ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఆ భావ స్పందన, ఇది అనుకంప అనే మాటకి. అనుకంపనీయను. అందుకు నీ అనుగమనంబునకు అనుమతుండవు కమ్ము. ఇంత చక్కగా చెప్పినది. చెప్తే సరే నేను నువ్వు బాధపడకూడదని చెప్పాను కానీ నీ మనస్సు నాకు తెలిసింది ఇప్పుడు. కనుక ప్రాణ సమానమైన నిన్ను ఏల విడుతును ఓడకుండు. ఏడవడం మొదలుపెట్టింది విడిచిపెడతాడేమన్న బాధతో. అప్పుడు తలని మీరు ఓదార్చి బాధపడకులే, నీకు నేను నాకు నువ్వు తోడు అని తీసుకువెళ్ళాడు అరణ్యంలోకి. కొంత దూరం ప్రవేశించగానే అలసిపోయిన ఈమెను చూసి ఒక చెట్టు నీడ కూర్చొని దొరికిన ఫలాలు తిని సేద తీరితే ఆవిడ అంతవరకు అలిసిపోయి నిద్రపోతుందట. ఈయన కూడా మేను వాల్చాడు. ఆవిడ అలిసిపోవడం చేత హాయిగా నిద్రపట్టింది. అడవిలో ఉన్నామే, ఇంత రాజ్యం పోయింది అనే బాధ ఆవిడికి లేదు. ఎందుకంటే భర్త దగ్గరున్నాడు అన్న ఆనందం సంపద దగ్గర లేదనే బాధగా లేదు ఆవిడ దగ్గర. బాధ అంతా ఆయింది. రాజ్యం పోయింది, సంపద పోయిందని ఆయన బాధ. భర్త దగ్గరున్నాడు అని ఆనందం ఆవిడది. కనుక ఆవిడ హాయిగా గాఢ నిద్రపోయింది భర్త పాదాల దగ్గర. అంత చక్కగా నిద్రపోయింది. కానీ తిరిగి నిద్ర పట్టట్లేదండి. కాసేపటికి లేచి కూర్చున్నాడు, చూశాడు ఈమెని. ఎంత అమాయకంగా నిద్రపోతుంది. హాయిగా తన పుట్టింటిలో ఉండవలసిన ఆమె, లేదా మెట్టినింటిలో ఎప్పుడు కూడా ఎండ కన్నెరుగుని ఇల్లాలు హంసతూలికా తల్పాలపై నిద్రపోయేటటువంటి భోగభాగ్యశాలిని, వైభోగం కలిగినటువంటి ఆమె అంత వైభవాన్ని పరిత్యజించి నాతో ఎన్ని కష్టాలు పడుతుంది. ఇంకా ఇది మొదలు. ఇప్పుడే ఇంత అలసట కనబడుతోంది ముఖంలో, ఇంకా ఎంతకాలం అరణ్య జీవనమో మాకు. అంతవరకు ఈమె నాతో కష్టాలు పడవలసిందేమా, నేను చూడలేను. కనుక ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈమె నాతో అరణ్యాలకు తీసుకువెళ్ళి ఇంకా కష్టాలు చూసి సహించగలనా? ఇది మరొక బాధాకరం. నా వల్లనే కదా ఈమెకి ఇడుములని వేదన ఇక్కడ. మరి ఏం చేయడం? తిరిగి అక్కడికి వెళ్ళు, నీ పుట్టింటికంటే వెళ్ళదు. బాగా ఆలోచించాడు. ఆలోచించి ఒక మాట అనుకుంటున్నాడు. నేను ఈమెను కానీ విడిచిపెడితే ఏం జరుగుతుంది ఆలోచిస్తున్నాడు. నేను ఈ నిద్రలో ఉన్న సమయంలోనే మీకు తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే లేచిన వెంటనే దుఃఖపడుతుంది. ఎక్కడున్నాడా అని వెతుక్కుంటుంది. చిట్ట చివరికి చేసేదేమీ లేక అప్పుడైనా తన రాజ్యానికి తాను వెళ్ళి ఎక్కడికో తన రాజ్యానికో బంధువులకో వెళ్ళి ఆమె రక్షణ పొందుతుంది. గనక ఇప్పుడు నేను ఈమెను విడిచిపెట్టడమే ధర్మము అనుకున్నట్టండి ఇక్కడ. కానీ వెంటనే మరొకటి లోపలొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తననే నమ్ముకున్న ఆమెని దిక్కులేని దానివలే నిర్జనమైనటువంటి అరణ్యంలో విడిచిపెట్టడం మరీ దోషం. ఇక్కడ ఎవరికి అప్పచెప్పాలే తప్ప విడిచిపెట్టడం మరీ దోషం. అప్పచెప్తే ఇవిడు ఒప్పుకుంటుందా? అది ఒప్పుకోదకొచ్చింది బాధ. అందుకు ఏం చేయడం? రెండూ కూడా ఇప్పుడు బాధ కలుగుతోంది. విడిచిపెట్టడం ధర్మమా, విడిచిపెట్టకుండా తనతో తీసుకువెళ్ళడం ధర్మమా? విడిచిపెట్టాలనిపించింది ప్రేమ వల్లేనండి, విడిచిపెట్టకూడదనిపిస్తున్నది ప్రేమ వల్లనే. అది వచ్చింది బాధ. రెండు సమస్యలు ఇక్కడ. కానీ అప్పుడు ఒక్క పని చేసేట నెమ్మదిగా. ఆ విశాలమైన వస్త్రం కనుక ఆమె అది చుట్టుకుని పడుకున్నది, కట్టుకుని. ఈయనేమో చుట్టుకున్నాడు, ఆవిడ కట్టుకున్నది. ఆ చుట్టుకున్న వస్త్రము కట్టుకున్న వస్త్రం మధ్య భాగంలో చించేటండి నెమ్మదిగా, ఆవిడకి తెలియకుండా చించి తన వస్త్రం తాను చుట్టుకుని లేచాడు. వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. కొద్దిగా కదిలేడు. అమాయకమైన ఆమెను చూసి మరి కదలలేకపోయాడు. ఈ అడవిలో ఈమెను ఒంటరిగా విడిచిపెట్టడమా? ఉండాలని మనస్సు కనిపిస్తోందట, ఇంకోవి తోసేస్తోందట వెళ్ళిపోని. ఏమిటిది? వియోగం చేసేవాడు కలి. అందుకు కలి దమయంతి బాప సమకట్టు. కలి దమయంతి బాప సమకట్టు. సతిం పతి బాయనోపడు ఆ లలన సుదీర్ణ సౌహృద బలంబున ఇట్టులు రెంటజేసి అన్నలుడు విమోహ రజ్జుల పెనంగి గతాగతికారి అయిన ఉయ్యలయును బోలెనూరడక ఎంతయు ప్రొద్దు వినిశ్చితాత్ముడై. అతని మనసు ఉయ్యాలలాగా ఊగిందిటండి. విడదీయాలని చూస్తున్నాడు కలిపురుషుడు. ఆమె యొక్క ప్రేమ అక్కడ కట్టి పెట్టేస్తోంది. కనుక విడకుండా ఉండాలనిపిస్తోంది ఆమె ప్రేమ. విడదీయాలనే ప్రేరణ కలిది. ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు.
బాలనొక్కర్తును ఈ కానపాలు చేసి నిష్ఠురుండనైనట్లు నెత్తు పోవా. ఇక్కడి నుంచి అమాయకురాలైన అబలని అడవిలో వదిలిపెట్టి నేను కఠినంగా ఎలా వెళ్ళిపోగలను అని కూర్చున్న వాడి చేత కలిచేత ఆకృష్టుడైన నలుడు విగత కరుణుడై దమయంతి విడిచి చనియే. మొత్తానికి కలిగిలిచాడు. కాలం కలిసి రానప్పుడు విడిపో బుద్ధి వేస్తుంది. వెంటనే మనస్సులో నిశ్చయించుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన కొంతసేపటికి పాపం తల్లి లేచిందండి. నిద్ర. పక్కన భర్త ఉన్నాడేమో అని చూసింది, లేడు. ఎక్కడికి వెళ్ళాడేమిటి? పరిసరాలకు కానీ వెళ్ళాడా? చించిన వస్త్రం కనబడుతోంది. వెంటనే ఆ పరిసరాలకు వెళ్ళి గమనించింది, భర్త కనబడలేదు. భయం పుట్టుకుంది. వెతుకుతోందట. హా మహారాజ మహామహీ రక్షణ దక్ష దక్షిణ బాహు దండితారాతి నిషద రాజాగ్రణి నన్నిట్లు వీతదయుండవై విడిచి చనగ తగునే. ఓ పరాక్రమశాలి, ప్రతాపవంత, కాలం కలిసిరాకేలాగ అయ్యేవి గారి నీ ప్రతాపానికి లోటేమిటయ్యా మహానుభవ? నన్ను నువ్వు ఇలా విడిచిపెట్టడం బాగుందా? నీవెన్నడూ ధర్మువు తప్పని వాడవే, సూనృత వ్రత రతుడవే. నువ్వు ఎప్పుడు ధర్మాన్ని తప్పవే, సత్యాన్ని కట్టుబడి ఉంటావే. నన్ను విడిచిపెట్టను అని మాట ఇచ్చి ఎలా విడిచిపెట్టేవయ్యా? ఇది తగిన పనేనా అని వెళ్ళి పొదలు పొదలు చూస్తోంది, చెట్టు చెట్టు వెతుకుతోంది. పైగా నన్ను విడిచిపెట్టన్న మాటను ఎలా విడిచిపెట్టావు నువ్వు? ఇక్కడ సత్యాన్ని విడిచిపెట్టినట్టే కదా. వగవగ సాంగోపాంగములగు 4 వేదములయు అధ్యయనము పొల్పుగా ఒక సత్యముతో ఎనయగునే ఎవ్వియను బోలబట్టి సత్యంబున్. ఏమనుకున్నావు? సత్యం అనేది 4 వేదాల అధ్యయనం కంటే గొప్పది. చూసారా, పాండిత్యాల కంటే 4 వేదాల అధ్యయనం కంటే సత్యం గొప్పదట. అలాంటి సత్యాన్ని విడిచిపెట్టడం తగునా? ప్రాణ సమానురాలనేనని అని అంటివే, అవశ్యంబును విడువను అని పలికితివే, సత్య ప్రతిపాలనంబు చేయుమని ప్రలాపించుచు ఆ సత్యాన్ని నిలబెట్టవయ్యా అని ఏడుస్తూ కనబడినటువంటి ప్రతి చెట్టుని పుట్టని అడిగి తిరుగుతోందిట కన్నీరుతో. ఏ చిన్న పొదల పొరల్పడ ద్రోచుచు, ఎక్కడ పొదల్లా కనబడితే అక్కడ ఉన్నాడేమో అని చూస్తోంది. అలికిరి వినబడితే వెతుకుతోంది. ఆఖరికి కుసుమ సుకుమారి అయిన తల్లి అరణ్యంలో సంచరిస్తుంటే ఆమెకి ముళ్లతో ఒళ్ళు కోసుకుపోతోంది. పైగా అలసటతో అలిసిపోతోంది. ఆకలి, దప్పిక, రాళ్ళు తగిలి నొచ్చుకుంటోంది శరీరం. కొన్ని చోట్ల పడిపోతోంది ఆ తల్లి. ఇలా ఉన్నటువంటి ఆ తల్లి వేదన పడుతూ అలిసిపోయి ఒక చెట్టు నీడ నిలబడింది. అప్పటికే చాలా దూరం అరణ్యంలో ఒంటరిగా ప్రయాణం చేసింది ఆ తల్లి. అప్పుడు అంతికన్యస్త చరణయైన దానిని ఆహారార్థయగు ఒక్క అజగరంబు వట్టికొని. ఆ ప్రక్కన కొండ చిలువ ఉందిట. సర్గేమి నిలబడిన చోటు ఆ కొండ చిలువ నోటికి దగ్గరగా ఉందిట. నెమ్మదిగా ఆ కొండ చిలువ ఈమెని మృంగడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మృంగడం మొదలుపెట్టిందో ఒంటి మీద తెలివి తెచ్చుకుని చూసింది. ఏమిటి? తన్ను తాను రక్షించుకోలేక, చూసేవా మహానుభావా ఓ రాజా, ఇప్పటికైనా నన్ను రక్షించవా అని ఇచ్చిందట. ఆ సమయంలో కూడా భర్తనే తలంచుకుంది. ఇంకనైనా నన్ను నేల అలింపవు నాకు శరణమగుము నాథా అనుచు అరచుచున్న దాని ఆక్రందన ధ్వని విని ఒక్క ఎరుక వేగ వచ్చే. వెంటనే ఆ చుట్టుపట్ల బోయివాడు వెంటనే వచ్చాడు. బోయివాడికి జంతువుల్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో తెలుసు అతనికి. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి చురికని తీసుకుని, అంటే ఒక చిన్న కత్తిని తీసుకుని ఆ సర్పాన్ని చీల్చి ఈమెను కాపాడాడు. ఆమె వెంటనే తేరుకుని అక్కడున్న సరోవరంలో ఒంటిని కడుక్కొని అక్కడ లభించిన పళ్ళు తిని నీరు తాగి సేద తీరుతున్నదిట. ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా ఎవరు నువ్వు, ఎందుకు ఇలా వచ్చావు అనగానే ఆమె చెప్తున్నది, విధివశాత్తు నా భర్తను వెతుక్కుంటూ తిరుగుతున్నాను ఇక్కడ అనగానే ఈమె సౌందర్యం చూసిన వెంటనే వాడికి దుష్టబుద్ధి పుట్టిందిట. వాడికి దుష్టబుద్ధి పుట్టి తాను అధర్మపు ప్రయత్నం చేయబోతే వెంటనే తల్లి చూసింది. ఆవిడ ఎటువంటి ఆవిడంటే అగ్నిశిఖయుబోలే అంటను డాయను చూడరా అని ఎట్టి శుభ చరిత్ర. ఆవిడ పవిత్రమైన చరిత్ర కలది, అగ్నిశిఖ వంటిది. అగ్ని చూసి నమస్కరించవచ్చు కానీ చేతులు వేస్తే ఏమవుతుందండి? అటువంటి పవిత్ర చరిత్ర కలిగినటువంటి తపస్విని ఆవిడ. తపస్సు అంటే ఏమిటో కాదండి, తన ధర్మాన్ని తాను నియమం తప్పకుండా పాటించడమే తపస్సు. దానివల్ల ఒక తేజస్సు వస్తుంది, ఒక బలం వస్తుంది, అది ఆపత్కాలంలో రక్షిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాట మా సీతమ్మ సుందరకాండలో చెప్పింది. అందుకే తపస్సానుపాలయన్ అన్నది అక్కడ. ఆ తపశ్శక్తి చేత ఆవిడ నిలబడగలిగింది తెలుసా. అంత రావణుడి యొక్క దుష్టత్వం మధ్యలో కూడా ఆవిడ క్షేమంగానే ఉంది. హనుమంతుడు చెప్తాడు, చెక్కు చెదరకుండా ఉందయ్యా నీ భార్య అని రాముడితో. ఇక్కడ ఎందువల్ల చెక్కు చెదరకుండా ఉందంటే రామరక్ష, అదే ధర్మరక్ష. ఆమె ధర్మమే రాముడు, ఆ ధర్మమే ఆమె రక్షించగలుగుతుంది. అందుకు తన ధర్మం తాను పాటించడమే తపస్సు, ఇంకోటి లేదు.
అందుకు ఆ తల్లి ఆ తీవ్రమైనటువంటి తన యొక్క తపోనిష్ఠ వలన తేజరిల్లుతూ ఉంటే ఆమెపై వీడు కోరిక కలిగింది అంటే పోయే కాలం దాపురించింది గనక వాడికి ఆ బుద్ధి పుట్టింది అన్నాడు ఇక్కడ కవి. ఎంత మాట చూడండి. ఎరుకలేని కరకుటెరుక అపేక్షించగా తనకు ఆయు అల్పమైన. బుద్ధి లేని ఆ ఎరుకంటేనే తెలివండి, ఎరుకలేని ఎరుకట. ఎంత మాట చెప్పారు ఇక్కడ. తెలివి లేని పోయేవాడు ఆమెను అపేక్షించాడు. ఎందుకంటే ఆయు అల్పము గనక, వాడికి ఆయువు మూడింది గనక. అప్పుడు ఒక్కసారి ఆ తల్లి చూసి, నేను పతివ్రతనన్న మాట సత్యమైతే ఈ దురాత్ముడు నశించుగాక అన్నదట. వెంటనే అక్కడికక్కడే దావాగ్ని తగిలిన చెట్టులాగా కాలి కూలిపోయాడు వాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఒక తపస్సు, ఒక ధర్మము కలిగినటువంటి వాడి నిగ్రహంతో ఉంటాడు. అలాంటి వాడికి ఆగ్రహం కలిగి ఒక మాట వస్తే అది శాపం అవుతుంది. అలాంటి వాడికి అనుగ్రహం కలిగి ఒక మాట వస్తే అది ఆశీస్సు అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అగ్నిర్మేవాచిశ్రిత. శాపము వరము తెలియకపోయినా మన గదల గురించి ఎవరో హాస్యం చేస్తూ ఉంటారు. అందుకు శాపము వరము అంటే ఏంటో తెలుసుకోండి. ఎవరు నియమబద్ధమైన, దీక్షాబద్ధమైన, ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాపాడుకుంటారో వాళ్ళు తాపస్సులు. అందుకని అడవిలో కూర్చుని ముక్కు మూసుకోవడమే కాదు తపస్సు అంటే. తన ధర్మాన్ని తాను తప్పకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా సాధన యందు నిష్ఠితుడై దేవతల్ని, పితృదేవతల్ని, ఋషులని, సాటి మనుష్యుల్ని సేవిస్తూ ఎవడు జీవిస్తాడో వాడి తపస్సు అండి. ఆ తపశ్శక్తి ఉన్నవాడు అవతల వారిని చూసి మీకు అంతా బాగుంటుందండి అంటే తప్పకుండా బాగుంటుందండి. వాడు ఎవరిని తిట్టడు, నిందించడు. కానీ వాడిలో అధర్మం ఉన్నప్పుడు భగవంతుడు వాడి వాక్కుని ప్రేరేపిస్తాడు. అప్పుడు అది శాపం అవుతుంది. అందుకే శాపము వరము కూడా అగ్ని రూపమైన వాక్కును ఆశ్రయించుతాయి. అందుకే ఆ తల్లి తపశ్శక్తి అంతే కదా. నేను ఒక మాట చెప్పాం, ఒకటి అడిగే ముందు ఒకటి చూపించాలని. తన సత్యం అనేటువంటి దాన్ని చూపిస్తేనే సత్యస్వరూపుడైన భగవంతుడు దాన్ని సార్థకం చేశాడు. సత్యం అంటేనే వ్యర్థము కానిది సత్యం. ఉన్నదున్నట్టున్నదంటే వ్యర్థం కానిది, కానీ వ్యర్థము కానిది సత్యము. కనుక ఈ వాక్కు సత్యాన్ని చూపిస్తే దేవత దాన్ని వ్యర్థము కాని విధంగా మాట్లాడతట. సత్యవాక్కు అంటే వ్యర్థము కాని వాక్కు అని కూడా అర్థం ఉన్నది. వ్యర్థము కాని వాక్కు సత్యవాక్కు. వాళ్ళ మాట అంటే తప్పకుండా జరుగుతుంది. అందుకు తపస్సుల దగ్గర జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఇది. అందుకు ఆ తల్లి ఆ మాట అనగానే వాడు అధర్మం చేతే వాడు తగలడ్డాడు. ఈ తల్లి అక్కడ నిప్పు పెట్టినట్టు అయిందంటే వాడు వెంటనే దగ్ధుడైపోయాడు. ఆ తర్వాత ఆ తల్లి అక్కడి నుంచి కదిలి వెళుతున్నది. ఇంకా ఆవిడ పడుతున్న బాధ ఉన్నదే. ఆ చెట్టుని పుట్టని అడుగుతోంది రండి. ఇదేంటి వెర్రివాళ్ళలాగా చెట్టుని పుట్టని అడగడం ఎందుకు అంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వృక్షాలకి, జంతువులకి కూడా చైతన్యం ఉంటుంది. ఇది ఒకప్పుడు మన శాస్త్రం చెప్తే సింగినాథం అన్నారు. కానీ మన శాస్త్రవేత్తైన జగదీష్ చంద్రబోసే చెప్పాడు వృక్షాలకు ప్రాణం ఉంటుంది, అవి స్పందిస్తాయి. అందుకే భారతీయుల దృష్టిలో వృక్షములు వనదేవతలు. ఇది గుర్తుపెట్టుకోండి. అవి కాపాడతాయి, తప్పకుండా కాపాడతాయి మనం చేయగలిగితే. వాటి యందు అధివసించిన దేవతా చైతన్యం ఉంటుంది. కనుక ఇక్కడ సహకారమత్ ప్రియ సహకారు పున్నాగు తిలకు భూభువన తిలకు చందన బుధ హరి చందను పుష్పితాశోక సుహృజ్జన శోకదమను కనరే కనలలోన లోకోత్తరుణని మ్రానికి నరిగి అరిగి. చెట్టుకి వెళ్ళి అడుగుతుందిట. ఒక చెట్టును చూస్తుంటే వాళ్ళ ఆయన గుణం ఒకటి గుర్తొస్తుందిట. సహకార, నా ప్రియ సహకారుని చూశారా? ఓ సహకారమా, నా సహకారుడు కనబడ్డాడా అని అడిగిందిటండి. సహకారుడు అంటే తనతో పాటు తిరిగేవాడు. సహకారం అంటే మామిడి చెట్టు అని అర్థం. ఆ పేరుని అలాగంది. చందనమా, నాకు చందనం వంటివాడు. అంతేకాదు జ్ఞానులకి కల్పవృక్షం వంటివాడు. ఇది ఇక్కడ అంటే ఎక్కడ భర్తని ఇసుమంత కూడా అవమానించలేదు. చూడండి ఇక్కడ ఈ పద్యం ఎందుకు చదివానంటే, భాగవతం బాగా పోతన గారి చదివినటువంటి పెద్దవాళ్ళు ఉంటే ఆనందిస్తారని చదువుతున్నాను. ఇదే పదములు పున్నాగ కానవే పున్నాగ వందితూ తిలకంబ కానవే తిలక నిటలు. ఎక్కడుంది ఈ పద్యం? మీరు భాగవతం విన్నారుగా. దశమస్కందంలో గోపికలు కృష్ణుని వెతుక్కుంటూ అడుగుతూ ఉంటారు. అంటే నన్నయ్య గారి ఈ పద్యం ప్రభావం పోతన గారి మీద ఉంది. కనుక తర్వాత వచ్చిన కవులందరికీ మార్గదర్శి అయిన ఆదికవి అయిన నన్నయ్య గారికి నమస్కారం చేసుకోవడం కోసం ఈ మాట చెప్పాను. నాకు తెలిసి ఔచిత్యం గల కొద్ది మందికి ఆనందం కలిగిస్తుంది. భాష మర్చిపోయి బతుకుతున్నటువంటి వాళ్ళకి తెలియదు. దానికి విచారిస్తూ చెప్పడం మాత్రం ఆపకుండా చెప్పాను ఇక్కడ. అంటే అందమైన పద్యం అంది. రాను రాను ఎలాంటి కాలం వస్తుందంటే, ఒక అందమైన పద్యం వింటే ఆహా అనగలిగేటువంటి అనలేని ఎండిపోయిన గుండెలు కనబడుతున్నాయి మనకి. ఆహా అనలేని
బండగుండెలు కనబడుతున్న కాలంలో బతుకుతున్నాం మనం. ఇక్కడ స్పందనలు కరువైపోతున్నాయి, రసజ్ఞత పోతోంది, ఒక మంచి కళకి స్పందించే ఈ లక్షణం పోయింది, ఒక మంచి పుస్తకాన్ని చదివి ఆనందించే లక్షణం పోయింది, ఒక మంచి సంగీతాన్ని విని ఆనందించే లక్షణం పోయింది, పిచ్చుకోతల సంగీతానికి చిందులు వేసే లక్షణం ఉండవచ్చుగా. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. మనకి ఈ రోజుల్లో ఇష్టమైన పుస్తకం ఏంటంటే కరెన్సీ కట్ట, అది వచ్చింది బాధ. దాని రెపరెపలు చాలా శ్రవణానందంగా ఉంటాయి. అందుకని పోతన గారి భాగవతం ఏమిటో, నన్నయ్య గారి కవిత్వం ఏంటో తెలియదు, బాధే లేదు. ఏం చేస్తాం, మొత్తానికి ఇలా బాధపడుతూ ఆ తల్లి చెట్టుని పుట్టని అడుగుతూ వెళుతోందిట. అడుగునడుగులెండ బొడబడ బొక్కినా నిఝరాంతరముల నిలుచు పొలుచు గిరుల దరుల ఎడల నురుగుహాగ్రహముల తొంగి తొంగి చూచు తోయజాక్షి. ఆవిడ వెళుతూ ఉంటే ఆ ఎండలో ఆ పాదములు కందిపోయినప్పుడు ఆ వేడి తట్టుకోలేక ఆ ప్రక్కన ఎక్కడైనా చిన్న వాగులు వెళ్తుంటే కాళ్ళు ముంచుతోంది. అక్కడ చూడండి, కొంతసేపు సేర తీరుతోంది. ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుంటూ కూర్చుని తీసుకుంటోంది, ఎక్కడైనా గుహలు కనబడితే తొంగి చూస్తోందిట వాళ్ళ ఆయన అక్కడ ఉన్నాడేమోనని. ఇలా అడవిలో తిరుగుతూ వెళుతూ ఉన్నది. ఆ వెళుతూ ఉంటే ఆశ్చర్యకరమైన ఒక దృశ్యం కనబడిందండి. ఒక చోటకు వచ్చేటప్పటికల్లా ఒక ప్రశాంతమైన వాతావరణం. ఆ వాతావరణం చూడగానే ఇక్కడేదో దూరంగా ఒక శాంతి కలిగించే ఒక తోటలా కనబడుతోంది. చక్కని పచ్చని చెట్లు ఉన్నాయి. అటు వెళ్ళింది. వెళ్ళేటప్పటికల్లా అనేక మంది మహర్షులు అక్కడ కూర్చున్నారు. కొందరు వేదాది మంత్రములు అధ్యయనం చేస్తూ పలుకుతూ వల్లె వేస్తున్నారు, కొందరు అగ్నిహోత్రముల ముందున్నారు, కొంతమంది అయితే ధ్యానభంగిమలో ఉన్నారు. వాళ్ళు అంతర్ముఖులై యోగ దృష్టిలో యోగం ఆసనాల్లో ఉన్నారు ఒక్కొక్కరు కూడా. అలాంటి మహర్షులు బోవులుడు మంది కనబడ్డారట. చూడగానే ఆమె ఆనందం ఇంత అంతా కాదు. ఎందుకంటే బాధలో ఉన్నవాడికి సత్పురుష దర్శనం చందనంలా సేద తీర్చుతుందండి. అది గొప్ప విషయం. ఆ సత్పురుషులు దర్శనమిస్తున్నారు. వారు ఎటువంటి వారంటే ఒక్కొక్కరు వారి భక్షులు, పర్ణ భక్షులు, వాయు భక్షులు, శాకని వార భక్షులు, వృక్షమూల నివాసయుక్తులునై తపంబారజేయు మహామునీంద్రుల ఆశ్రమం బెడగాంచే. కొందరు కేవలం ప్రాణాయామ పరాయణులై తపస్సు చేస్తున్న వారు, కొందరైతే జలం మాత్రమే ప్రాసన చేస్తూ ఆ ఉపవాసంతో, కొందరు ఆకులు మాత్రమే తింటూ ఉపవాస దీక్షలో, కొందరు అనేక రకమైన కఠిన నియమాలతో తపస్సులు చేస్తున్న మునీంద్రుల ఆశ్రమాలు చూసి, ఆహా నేను దర్శించానంటే నాకు ఇంకా పుణ్యములు ఉన్నాయి అనుకుందటి ఈ తల్లి. చూడండి ఇక్కడ. అందుకే అంభోరుహాక్షి పురాసమార్జిత పుణ్యకర్మ ఫలంబునన్ పొడగాంచే. మహాత్ముని దర్శనం అయ్యిందంటేనే మనకు బాగుపడే రోజుల దగ్గరికి వచ్చేని అర్థం ఇక్కడ. అందుకు పూర్వపుణ్య విశేషంతో చూసింది. ఆ చూసి అది ఎలా ఉన్నదంటే చక్కటి నది ప్రవహిస్తోందండి. చల్లని నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది. ఆ నదీ తీరంతో నిర్మలమైన మునిపల్లె. అక్కడున్న మహర్షులు ఒక్కొక్కరి తేజస్సు చూస్తూ ఉంటే ఆవిడనుకుంది, వశిష్ఠ, వామదేవ, వాలకిల్య, భృగు, నారద సదృశులైన మహామునులు. ఒక్కొక్కరు సామాన్యులు అండి, వాళ్ళు మహామహామునులు. అలాంటి వాళ్ళని చూసి దమయంతి ఆశ్చర్యపడి 2 చేతులు దోయులించి తాను పంచాంగ నమస్కారం చేసింది. ఎందుకంటే స్త్రీలకు సాష్టాంగ నమస్కారం కూడదు కదా. వారి వక్షస్థలం ఎప్పుడూ భూమికి తాకకూడదు, అది మాతృస్థానం. భూదేవి అంత గౌరవంగా వాళ్ళని చూస్తుంది. పురుషుడు సాగిలిపాటు పడాలి కానీ స్త్రీ అంత సాగిలిపడవలసిన అవసరం లేదు. ఆవిడ మోకాళ్ళ మీద కూర్చుని తల వంచి 2 చేతులతో నమస్కరించాలి. అలాగే ఆవిడ పంచాంగ నమస్కారం చేసింది. అక్కడున్న మహాత్ములందరిని ఉద్దేశించి అత్యంత వినయంగా భక్తిగా నమస్కారం చేస్తే వాళ్ళు చూసి, తల్లి ఏమిటమ్మా ఒక్కదానివే తిరుగుతున్నావు, ఎందుకో వేదన పడుతున్నావు అని అడిగేటండి. వాళ్ళ పలుకులు ఎంత శాంతముగా ఉన్నాయి, ఎంత గంభీరముగా ఉన్నాయో, ప్రసన్నంగా ఉన్నాయో. తల్లికి ఒక్కసారి తన తల్లి తండ్రి అందరూ పలకరించినట్టు అనిపించి ఏడుపు తన్నుకొచ్చిందండి. అసలే భర్తకు దూరమై ఒంటరిగా తిరుగుతున్న ఆమెకి అంత ఆత్మీయంగా తల్లి ఏమిటమ్మా అనగానే ఏడుపు తన్నుకొచ్చి విలవలా ఏడ్చింది ఆవిడ. ఆ ఏడుస్తూ ఉంటే తథా విలపతీమేకాం అరణ్యే భీమనందినిం దమయంతి తతో చూస్తే తాపసా సత్యదర్శిరా. అప్పుడు అమ్మా మనసు నిబ్బరం చేసుకో, నీకేం పర్వాలేదు తల్లి, నీ మనస్సులో ఉన్న కష్టం చెప్పమ్మా అన్నారట మహర్షులు. అప్పుడు నమస్కారం చేస్తూ వాళ్లతో చెప్తోందండి, వినుడు ఏను పుణ్యశ్లోకుండనగా సదా యజ్ఞనిరతుడనగా ధరిత్రిందనరిన నలుని భార్యను. అంత చక్కగా చెప్పిందండి. పుణ్యశ్లోకుడు సదా ధర్మయజ్ఞ నిరతుడు అయినటువంటి నలుని యొక్క భార్యను. ఇంతండి. అందుకని జోదంలో ఓడిపోయి అడవులు పాలైన అడవులో వదిలేసిన వాడి పెళ్ళాన్ని అనలేదు. ఇక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, తన భర్త పట్ల ఇసుమంతా కూడా నిందలేదు ఆ తల్లి దగ్గరకు. చూడండి ఇక్కడ
ఎందుకంటే ఇప్పుడు పాపం కాలం కలిసిరాక ఆయనలా అయ్యాడు కానీ ఇంతకాలం తనతో ఆయన ఉన్నటువంటి ప్రేమ, ఆయన ధర్మము, ఆయన గుణం ఆవిడ మర్చిపోతుందా అండి? మర్చిపోదు. అవన్నీ మనసులో పెట్టుకుంది. ఒక్క ఏదో తెలియని ఒక చిన్న పొరపాటు అంతే. అది కాదు ఎత్తి చూపించాల్సింది. ఇంతకాలపు ధర్మాన్ని మర్చిపోరాదు, అదొకటి తెలుసుకోండి. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళు మహా తపస్సులు, మహామునులు. వాళ్ళకి ఏం చెప్తే సంతోషిస్తారు? ధర్మనిరతుడు, యజ్ఞనిరతుడు అని చెప్తే ఆహా అని సంతోషిస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలి అది చెప్పాలి. అందుకు ఆ తల్లి అలా చెప్పింది. పైగా పుణ్యశ్లోకుడు. ఈ మాట మాత్రం అడుగడుగునా వస్తోంది మొదటి నుంచి. నేను మళ్ళీ చెప్తానన్నాను, తప్పకుండా చెప్తాను. చెప్పమని కూడా గుర్తు చేశారు ఆత్మీయులు. వాళ్ళ యొక్క సంస్కారానికి నమస్కారం. నేను చెప్తా చివరి లోపల. పుణ్యశ్లోకుడు, ఆ మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుందండి. అది ఇప్పుడు నేను ముట్టుకుంటే నాకు ఆవేశం వచ్చి కథ ఆగిపోతుందన్న భయంతో నేను చెప్పట్లేదు. చూడండి, ఆ పుణ్యశ్లోకుడు యజ్ఞనిరతుడు అయినటువంటి ఆయన యొక్క భార్య నేను. అంతే. తన గురించి ఏం గొప్ప చెప్పలేదు. మహాపతివ్రతని, తెలివైన దాన్ని, బాగా చదువుకున్న దాన్ని ఏం లేదు. చెప్పిందంతా వాళ్ళు ఆయన గురించే. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఉదర్కస్తవ కళ్యాణి. సంబోధన ఎంత బాగుందండి. కళ్యాణి అంటే శుభస్వరూపురాలా, మంచి స్వభావము, మంచి స్వరూపము రెండు ఉంటే కళ్యాణి అనాలండి. అది ఉదర్కస్తవ కళ్యాణి కళ్యాణో భవితా శుభే వయం పశ్యామి తపసా క్షిప్రం ద్రక్ష్యసి నైషధం. ఎంత అందమైన మాట అన్నది. అమ్మా, నీకు అన్ని శుభాలే ఉన్నాయి తల్లి, నీకు శుభాలే జరుగుతాయి. శుభం నీకు స్వభావం అమ్మా, అందుకు నీకు మంగళములే జరుగుతాయి. నీ భర్త తప్పకుండా నిన్ను కలుస్తాడు, మీరిద్దరూ సుఖంగా ఉంటారు. ఇది మేము ఆశీర్వచనంగా చెప్పడం కాదు. వయం పశ్యామి తపసా, మా తపో దృష్టితో చూస్తున్నామన్నారు. ఇక్కడ ఎంత చక్కటి మాట, ఎంత ధైర్యం వస్తుందండి తల్లికి మాట చెప్తే. మా తపస్సుకు దర్శనమిస్తోందమ్మా. క్షిప్రం ద్రక్ష్యసి నైషధం. నువ్వు ఆ నిషధ దేశాధీశుడైనటువంటి నలచక్రవర్తిని చూస్తా. ఈ మాట అనడంలో గొప్పతనం చూసారా? నైషధం, నిషధరాజును చూస్తా ఉన్నారు. అందుకని అడవుల పాలేని వాడిని చూస్తా ఉండలేదు ఇక్కడ. అంటే నీ భర్తకి తిరిగి రాజ్యం లభిస్తుంది, మీరిద్దరూ బాగుంటారన్నమాట నైషధం అనే మాట ఉన్నది. క్షిప్రం అంటే వెంటనే, ద్రక్ష్యసి చూస్తావు, వెంటనే అంటే అతి త్వరలో చూస్తావమ్మా. మీరు ఇక్కడ కొంతమంది పండితులు ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తారని చెప్తున్నాను నేను. మీరు ఆనందించవచ్చు, వాళ్ళ సబ్జెక్ట్ అని ఈ సమయంలో వినకుండా ఊరుకోవద్దు. క్షిప్రం ద్రక్ష్యసి నైషధం, ఇదే మాట మరొక చోట కనబడుతుంది. నిజానికి ఈ ఘట్టంలో కొన్ని శ్లోకాలు ఒక మహాకావ్యంలో యథాతథంగా కనబడతాయండి. ఆశ్చర్యపోతారు మీరు. ఏంటో తెలుసా? అది రామాయణం. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు సీతమ్మతో అంటాడు, సీతమ్మ రామవియోగంతో బాధపడుతుంటే క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం అంటాడు. అక్కడ ఆ మాటే క్షిప్రం ద్రక్ష్యసి నైషధం అని కూడా ఉన్నది. అంతేకాదు హనుమంతుడు సీతమ్మను చూసి సీతమ్మకి రాముడికి ఉన్నటువంటి ఆ పరస్పరం తగినతనం అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లక్షణం, దానికి సంబంధించిన శ్లోకం ఉంది. అది కూడా కనబడుతుంది ఇక్కడ. ఆ కనబడే చోట అది చెప్తాను. అంటే వ్యాసదేవుడికి వాల్మీకి అంటే ఎంత భక్తే చూడండి. అందుకే రామాయణంలో కొన్ని భావాలు, కొన్ని శబ్దములు యథాతథంగా తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే మధురమ ఫణితీనా మార్గదర్శి మహర్షికి. వ్యాస భారతం కంటే ముందు రామాయణం ఉన్నది. రామాయణం అంటే వ్యాసుడికి అంత ఇష్టం. అందుకే రామాయణాన్ని అనుసరించే భారతం రచించాడు. ఇది పెద్ద రహస్యం. అదేమిటి అనేది చెప్పే సందర్భం ఇప్పుడు లేదు, మరో సందర్భంలో చూద్దాం. మొత్తానికి ఆ పదములు ఈ పదములు ఎలా కలుస్తాయి చూడండి. క్షిప్రం ద్రక్ష్యసి నైషధం, ఈ విధంగా చెప్పి తప్పకుండా కలుస్తారమ్మా అని చెప్పిన వెంటనే ఆ తల్లి ఆనందించి, మహర్షుల వాక్కులు వ్యర్థములు కావు కదా, అందుకే ఎప్పుడైనా మహాత్ములు మంచి జరుగుతుంది అంటాగా ధైర్యంగా ఉండాలండి. వాళ్ళ మాట ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. వెంటనే ఆ తల్లి ఆనందంతో కళ్ళు మూసుకుని నమస్కారం చేసిందిట. చేసి కళ్ళు తెరిచేటప్పటికల్లా అక్కడ మునిపల్లె లేదు, మునులు లేరు, కుటీరములు లేవుటండి. ఇక్కడ ఆశ్చర్యం. ఏమిటిదంతా? మొత్తం కూడా అంతర్ధానమయ్యింది. ఆశ్చర్యంగా ఉన్నది ఇక్కడ. అందుకు ఆవిడ చూసి ఏమిటిది, ఈ విధంగా అన్య అంతర్ధానమైపోవడం ఏంటి అని కూడా ఆశ్చర్యపోయినది. కనుకనే అపార ఫల పుష్పతరునదీ రమ్య తపోవనంబులయం తోడ అదృశ్యులైనన్. మొత్తం వాళ్ళందరూ తపోవనంతా కూడా అదృశ్యులయ్యారట, అంటే కనబడకుండా ఉన్నారట. అంటే ఇది భ్రాంత, స్వప్నమా ఏమిటి? ఇక్కడ కొంచెం ఆలోచించాలి మనం. మనకి భారతీయ అరణ్యములు తపోభూములు ఇప్పటికీ ఉన్నాయి. తపోభూములు గుర్తుపెట్టుకోండి, అది మనకు ధైర్యం ఇస్తుంది. అయితే ఈ తపోభూములు ఎలా ఉంటాయంటే సామాన్య మానవులు మామూలు కంటితో చూడలేని తపోవనాలు ఇప్పటికీ ఉన్నాయి. మనం టూరిస్ట్ ఇంట్రెస్ట్తో పిలిగ్రిమేజ్ సెంటర్లకు వెళ్ళిపోయి ఎక్కడ హోటల్ ఉంటుందో, ఎక్కడ కాఫీ దొరుకుతుందో అని వెతుక్కుంటాం. హిమాలయాలకు వెళ్ళి కూడా ఆ వెళ్ళొచ్చి చెప్తాడు, నాకు ఏ యోగి కనబడలేదండి, కనుక హిమాలయాల్లో యోగి లేరండి అని. తమరు యోగి కోసం వెళ్ళలేదండి, మీకు అన్ని అనుకూలమైతేనే తిరుగుతారు అక్కడ.
ఒక్క యోగిని చూడాలన్నా హిమాలయాల్లో కనీసం 5 రోజులు తపస్సు చేయాలంటండి ఒక్క యోగి కనబడాలంటే. ఆయన్ని మనం పోల్చుకోవాలంటే మరి కొంతకాలం తపస్సు చేయాలి. వచ్చినవాడు యోగో భోగో మనకేం తెలుసు, వాళ్ళు ఎలా వస్తారో మనకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర అటెండెన్స్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే మీ దక్షిణల కోసం వాళ్ళు రారు, అక్కడ గుర్తుపెట్టుకో. వాళ్ళని చూడాలంటే ఇది. కనుకనే సామాన్య మానవులు చూడలేని విధంగా ఉంటాయి తపోభూములు. మరొక బాధాకరమైన అంశం ఏంటంటే ఈ టూరిస్ట్ ఇంట్రెస్ట్లు పెరిగిపోయి యాత్రలు కూడా వ్యాపారాలైపోయి క్షేత్ర విధులు తీర్థ విధులు తెలియని వాళ్ళందరూ కూడా పొలోని కట్టకట్టుకు యాత్రలకు పోవడం వల్ల తీర్థభూములు కలుషితమైపోతున్నాయి. మీకు తెలియదేముంది, నేను చెప్పక్కర్లే. అక్కడికి వెళితే ఆ చోటుల నుంచి యోగులు షిఫ్ట్ అయిపోతుంటారట మనం వెళుతూ ఉంటే ఇంకా అరణ్యాల్లోకి. అయితే ఎక్కడెక్కడ ఉంటారో చెప్తే మేము వెళ్తామండి అని అడిగితే చెప్పరట ఎవరు కూడా, ఎందుకంటే అవి కూడా పాడు చేస్తారని. కనుక మనం వెళితే పాడైపోయే చోట్లలో వాళ్ళు మనకు తెలియనివ్వకుండా అదృశ్య రూపాలతో ఉంటారు. ఇవి తెలియాలంటే అదొక ఉపన్యాసం పెట్టుకోవాలి ప్రత్యేకంగా. హిమవత్ పర్వతాల్లో ఇప్పటికీ కొన్ని భూములు ఉన్నాయి, సామాన్య మానవులు వెళ్ళలేరు. అలాంటి దివ్య భూములు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నాయి. అక్కడ మన కంటితో చూడలేని మహర్షులు ఎందరెందరో ఉన్నారు. యుగాల కొద్దీ జీవిస్తున్న మహర్షులు అనేక మంది ఉన్నారు. మీకు ఇంకా తెలియాలి అంటే ఇంగ్లీష్లోనే వచ్చిన పుస్తకాలు ఉన్నాయి. అలా చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని. ఒకటి మొన్న చెప్పుకున్నాం మనం, స్వామి రామ రాసిన హిమాలయన్ మాస్టర్స్ కానీ, పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ కానీ, ఇంకా ఇతర గ్రంథాలు చదవండి. స్వామి రామతీర్థ గ్రంథాలు కానీ, స్వామి వివేకానంద గ్రంథాలు కానీ చదవండి. యోగులు అంటే ఏంటో తెలుస్తుంది. భారతదేశంలో యోగులకి ఋషులకి ఎప్పటికీ కొదవలేదు. వాళ్లే నా దేశాన్ని నా ధర్మాన్ని రక్షించాలి, మనం ఎప్పుడు ప్రార్థించాలి. నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః వాళ్ళు ఉంటారు. అందుకే ఆ గ్రంథాల్లో చెప్పిన ఒక మాట ఏంటంటే భారతదేశంలో సిద్ధభూములు ఎప్పటికీ ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయో చెప్తున్నారు ఇక్కడ. ఒకటి హిమవత్ పర్వత ప్రాంతములు, 2 శ్రీశైల ప్రాంతం ప్రధానం. దానితో మొదలుకొని శేషాచలంలో వరకు ఈ భూములన్నీ సిద్ధభూములు. అక్కడ మన కంటితో చూడలేని భూములు ఉంటాయి. ఇది 2వ భాగం. 3వ భాగం అరుణాచలం, అరుణగిరి. అక్కడ మన కంటితో చూడలేని యోగులు అందరూ ఉంటారు. మనకు ఒక సత్యాన్ని రుజువు చేయడం కోసం ఒక మహాత్ముడు గుహలోంచి బయటపడి మౌనంతోనే ప్రపంచాన్ని కదిలించారు రమణులు. ఇంకా ఎందరెందరో యోగులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారని తెలుసుకుని నమస్కారం చేసుకుంటే చాలు, వాళ్ళు గ్రహిస్తారు. అయితే ఇక్కడ కనబడ్డారు ఎందుకు అంటే ఈ వేదన పడుతున్న ఒక మహాతపస్విని, ఒక మహాత్మురాలు కనబడింది గనక ఆమెను ఓదార్చడం కోసం తమని తాము దర్శనమిచ్చారు. అది అయిపోయిన తర్వాత అక్కడే అంతర్ధానమయ్యారు. అంతర్ధానమయ్యారంటే అక్కడికక్కడే కనబడకుండా ఉన్నారని అర్థం. ప్రత్యక్షము అంటే అక్కడికక్కడే గోచరించడము. అంతేగాని ఇది కట్టకట్టుకుని మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోలేదు. మునివాటికి అక్కడే ఉంది, ఇంతవరకు కనబడింది, ఇప్పుడు కనబడలేదంతే. అలాంటి దివ్యమైన సిద్ధభూములు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ సిద్ధభూముల్లో కనబడిన ఋషులకు మనము నమస్కారం చేసుకుందాం, వాళ్ళు మనల్ని అనుగ్రహింతురుగాక. ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ప్రయోజనం అని చెప్పాం కదా. మొత్తానికి ఆ తల్లి వీళ్ళ వల్ల చాలా శాంతిని పొందింది. పైగా వాళ్ళు ఏం చెప్పారు, కతిపయ దినములలో చూడగాంతువు, అతి కొద్ది రోజుల్లో చూస్తావమ్మా శీఘ్రముగా అన్నారు గనక ఆ తల్లి వారిని తలంచుకుని నమస్కారం చేసి అంతర్ధానమయ్యారు. ఎప్పుడో కలయో నిక్కువంబో అని విస్మయం బందుచు అలా వెళుతూ ఉందిట. ఆ వెళుతూ ఉండగా ఒక చిత్రమైన దృశ్యం కనబడింది. అదేమిటంటే కొందరు వ్యాపారుల బృందము నడుస్తుందట అడవిలో. ఎందుకంటే పూర్వం వ్యాపారాలు అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అడవి గుండా ప్రయాణం చేయాలి. అన్ని వాహన సదుపాయాలు ఆ రోజుల్లో లేవు కదా. కొందరు గుంపులుగా వెళ్తారు. దానివల్ల క్రూర మృగాలు మొదలైన భయం లేకుండా ఒకరికొకరు రక్షగా ఉంటారు. అలాంటి సార్థవాహ బృందం అంటే వ్యాపారుల బృందం వెళుతోందిట. వాళ్లతో మాట్లాడుతోంది ఈ తల్లి. ఏను నలు భార్యను పుణ్యవిహీనత పతిబాసి. ఎందుకంటే ఈమె కనబడగానే వాళ్లకు గౌరవం కలిగిందిట. ఎందుకంటే ఒకవైపు అలసిపోయి ఉన్నది, వస్త్రం మాసిపోయి ఉన్నది, జుట్టంతా కూడా అట్టలు కట్టినట్టు అయిపోయింది. కొందరు అనుకున్నారు పిచ్చిదేమో అనుకున్నారట, కొందరు పిశాచమేమో అనుకున్నారట, కొందరు ఏ దేవకాంతో మనల్ని పరీక్షించడానికి ప్రచ్ఛన్నముగా వచ్చింది అనుకున్నారట. అడిగారు, అమ్మా నువ్వెవరమ్మా, ఏ నిమిత్తం ఇలా వెళుతున్నావు అని అడిగారట. అందులో యోగ్యులైన వాళ్ళు అడిగితే తల్లి చెప్తోంది, ఏను నలుని భార్యను పుణ్యవిహీనత పతిభాషి అవసి ఏకాంతమయీ కానల పరిభ్రమించదా కానరే అమర సదృశు కరుణాత్ము నలున్. ఏం మాట్లాడుతాం చూడండి. నేను నలుని భార్యను. ఎందుకండి చెప్పాలి అంటే వీళ్ళు అడవిలోంచి వస్తున్నారు కనుక ఎక్కడైనా కనబడ్డాడేమో అని ఆశ. అందుకు చెప్తోంది, నేను నలుని భార్యను, నాకు పుణ్యం లేకపోవడం చేత నా భర్తకు దూరమే తిరుగుతున్నాను. ఇక్కడ కూడా భర్తను ఏమనలేదు చూడండి. మీకు ఎక్కడైనా అమర సదృశుడు అంటే దేవతలతో సమానమైన వాడు దయామయుడు అయిన నా భర్త కనబడ్డాడా అని అడిగిందిట. దేవతతో సమానమైన వాడు అంటే ఎక్కడున్నా పోల్చుకోగల అలాంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఆయన కానీ కనబడ్డాడా అని అడిగితే, నలుగానమివ్వనంబున, మేము ఇంతవరకు నలుడిని చూడలేదు తల్లి,
కానీ నిన్ను చూస్తే జాలి వేస్తుంది. ఒంటరిగా అడవిలో ఎంత తిరుగుతావు, మా బృందంతో పాటు రా, నువ్వు నిన్ను మేము తప్పకుండా ఎక్కడికైనా చేర్చుతాం, ఇలా అడవిలో ఒంటరిగా తిరక్కు అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా అని అడిగిందిట. అంటే నేను చేది దేశానికి వెళ్తున్నాం మేము అని వీళ్ళు చెప్పారు. అయితే ఆ చేది దేశం అయితే అక్కడ విశేషం ఏంటంటే సుబాహుడు అనే రాజు అక్కడ పాలన చేస్తున్నాడు. ఆ చేది దేశానికి మేము వెళుతున్నామంటే నేను మీతో రావచ్చా అన్నది. అంతకంటే భాగ్యమేం తల్లి, రా, మా తోడు మీకుంటుంది అని చెప్పగానే ఆ బృందంతో పాటు తల్లి ప్రయాణం చేస్తున్నది. వాళ్ళు కూడా చాలా ఆదరంగా మాతృభావంతో చూస్తున్నారు ఈమెని. క్రమంగా ప్రయాణం చేస్తూ ఉంటే రాత్రి అయ్యేటప్పటికి ఒక అరణ్య మధ్యంలోకి ఇచ్చారు. ఆ అరణ్యంలో వాళ్ళందరూ ఒక నదీ తీరంలో సేద తీరుతూ పడుకున్నారట. ఆ సమయంలో ఒక ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. దారి తప్పిన ఒక ఏనుగుల గుంపు. ఆ ఏనుగుల గుంపు విచ్చలవిడిగా వీళ్ళు నిద్రిస్తున్నటువంటి చోటుకు వచ్చి తిరిగేట. ఆ తిరిగినప్పుడు ఆ నిద్రపోతున్న ఎందరినో ఏనుగులు తొక్కి వేశాయి, తొండాలతో తోసి వేశాయి. కొందరు మరణించారు, కొందరు చెదిరిపోయారు, బ్రతికిన వారు బ్రతికారు. ఆ కొద్దిమంది బ్రతికిన వాళ్ళు పోయిన వాళ్ళ కోసం ఏడ్చి కొంతసేపటిగా మనసు చిక్కబెట్టుకుని వాళ్ళ ప్రయాణం వాళ్ళు ప్రారంభించారు. అప్పుడు అనుకుంటుంది ఈమె, ఈ మొత్తం ఒక చోట గుమికూడినటువంటి వారందరూ ఏనుగుల వల్ల చెదిరిపోయి ఎలా అయిపోయారంటే ఒక ఉపమానం వాడుతూ ఉన్నారండి నన్నయ్య గారు. ఉపమానంతో ఉపదేశం మహాత్ములు ఎలా ఇస్తారో చూడండి, అద్భుతం. గుమిగూడిన వాళ్ళందరూ ఏనుగుల వల్ల చెదిరిపోవడం ఎలా చెదిరిపోయారంటే అవినీతి సిరియుబోలే అడగి విరిసుకొనియే అన్నారు. అక్కడ అవినీతిపరుడి సంపదలాగా చెదిరిపోయారు అన్నారు. ఎంత గొప్ప మాట అంటే, అవినీతిపరుడు సంపాదించుకుంటే అప్పటికి ఉన్నట్టు కనబడుతుంది కానీ తర్వాత దెబ్బతింటుంది అని వ్యాసుడు హెచ్చరించాడు. కానీ అవినీతితో సంపాదిస్తే ప్రాణం పోయి చెదిరిపోతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చరిత్ర చెప్తుంది, నిన్న మొన్నటి చరిత్రలే చెప్తున్నాయి. అవినీతిపరులు ఎంత భయంకరంగా అంతమవుతారు చెప్పడానికి ఏమన్నది. అన్ని చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేదంటే పాపం ఇంకా అనుభవించవలసిందని అర్థం అనమాట. అది ఇక్కడ నేను చెప్పలే, నన్నయ్య గారు చెప్పారు, ఆయనకి వ్యాసుడు చెప్పాడు. అవినీతి సిరుయుబోలే అడగి విరిశిశనియే, ఎంత చక్కటి మాట చూడండి. అప్పుడు అనుకుంటాం తల్లి, బ్రతకాలని కోరికతో నిద్రపోతున్న వాళ్ళని తొక్కిసే ఏనుగులు ఆత్మహత్య చేసుకోకూడదు కనుక బ్రతుకున్నాను, కానీ బ్రతకాలని లేదు నాకు, ఆ తొక్కేదేదో నన్ను తొక్కుంటే బాగుండేది కదా అనుకుంది. ఇక్కడ మీరు పరిశీలించవలసింది ఏంటంటే దమయంతి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆత్మహత్య చేసుకోలేదు చూడండి బాధలో. దీన్ని బట్టి ఎప్పుడు కూడా జీవితం అంతం చేసుకునే ప్రయత్నం చెయ్యకూడదు. ఒకప్పుడు అనుకోని కష్టం వచ్చిందని ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావే, అనుకోని కష్టం వచ్చినట్టే అనుకోకుండా సుఖము రావచ్చు, అప్పటికి నువ్వు బ్రతుకుండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే రామాయణ భారతాలు చెప్తున్న గొప్ప సందేశం. ఎప్పుడు ప్రాణత్యాగం చేయకూడదు. అయితే జీవితం మీద విరక్తి పుట్టవచ్చు, నాకు ఏముందని నా భర్తే నన్ను విడిచిపెట్టాక బ్రతుకుండే ప్రయోజనం ఏముంది అనుకుంది గనక తల్లి ఈ వేదన పడ్డంలో అర్థమున్నది. అందుకే ఆమె అనుకుంటుంది, జీవితార్థులైన జీవులను సుఖసుప్తులైన వారిని చంపే నరవ. వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే పట్టి మరి తొక్కి చంపేసేయి, కానీ మరణకాంక్షనున్న మగువను చంపక నన్ను మరచే విధి కరంబు మందబుద్ధి. ఆ బ్రహ్మదేవుడు తప్పుడు లెక్కలు, నన్ను చంపకుండా వాళ్ళని చంపే ఏమిటి మంద అని బాధపడుతూ ఉండగా మళ్ళీ బయలుదేరినటువంటి ఆ మందతో పాటు ఈమె కూడా బయలుదేరి వెళ్ళింది. క్రమంగా వాళ్ళు ఆ చేది పట్టణంలో ప్రవేశించారు. ఆ రాజమార్గంలోకి వెళ్ళేటప్పటికల్లా అక్కడ కోట కనబడుతున్నది. ఆ కోట యొక్క పైభాగంలో అంతఃపురం నుంచి బయటకు వచ్చే బాల్కనీ అంటే సౌధోపరి భాగం అది. అక్కడ రాజమాత తన యొక్క చెలికత్తెలతో నిలబడి ఉందిట. ఎందుకు ఆ సమయంలో ఆవిడ అక్కడికి వచ్చింది. అక్కడ అందుకు ప్రాసాదగత అయిన రాజమాత దమయంతిని దవ్వులగని తన దాదికి ఇట్లనియే. భగవంతుడు అనుకూలించినప్పుడే ఇలాంటి బుద్ధులు పుడుతూ ఉంటాయండి. మహర్షుల ఆశీర్వచనం దొరికిన వెంటనే ఈమెకు ఆ గుంపు కనబడింది, ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఇంకా అరణ్యాల్లో తిరిగి లాభం లేదు. మా ఆయన ఉంటే అరణ్యాల్లో ఉండి చూడు, మా ఆయనే నాకు దగ్గర లేడు. అదే కానీ ఈ నగరంలోకైనా వెళితే ఒక రక్షణ లభించి నేను ఇంకో విధంగా భర్త కోసం ప్రయత్నించవచ్చు. ఎందుకంటే భర్త దూరమైనప్పుడు భార్య కొన్ని నియమాలతో తిరిగి భర్తను సంపాదించుకోవచ్చుట. ఆ నియమాలు పాటించాలి అన్నా నాకు అనుకూలమైన స్థితి ఉండాలి కదా. అడవుల్లో తిరుగుతూ ప్రాణభయంతో ఉండే కంటే ఒక భద్రమైన స్థలం కావాలి అనుకోవడం చేత ఆమె చేది పట్టడానికి వచ్చింది. ఆ సమయంలో ప్రాసాదగత అయిన రాజమాత దూరం నుంచి ఈమెను చూసి అనుకుంటుందిట, చూడు ఎలా ఉన్నదో ఆవిడ ఆశ్చర్యకరంగా. ఉన్మత్త వేష కళ్యాణి శ్రీరివాయత లోచన భాసి విద్యుదివా భ్రేష సంశమే కాపి కస్యవా నహితే మానుషం రూపం భూషణైరపి వర్జితం అసహాయ నరేభ్యశ్చ నోద్విజశ్యమర ప్రియే. ఇక్కడ ఆమెను చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా పిచ్చి పట్టిన లక్ష్మీదేవిలో ఉన్నదన్నట్టు. ఏం ఉపమానం అండి ఇది, పిచ్చి పట్టిన లక్ష్మీదేవి అంటే వేషం చూస్తే పిచ్చి పట్టినట్టు ఉందండి. జుట్టంతా చెదిరిపోయి మట్టి కట్టుకుపోయినటువంటి బట్టలతో ఉన్నది, కానీ కళ మాత్రం ఉంది లోపల.
అందుకే పిచ్చి పట్టిన లక్ష్మీదేవి. అందుకే ఉన్మత్త వేష కళ్యాణి. ఈ ఉపమానాన్ని వదిలిపెట్టలేకపోయారు నన్నయ్య గారు. వ్యాసుడు చెప్పిన ఈ మాటను వదిలిపెట్టలేక అబల ఉన్మత్త వేషినైన లచ్చికరణి ఇట వచ్చుచున్నది. పైగా జీర్ణమయి కడుమాసిన చీరకట్టి ధూళి ధూసరాలకములు తూలుచుండ. పైగా మరొక ఆశ్చర్యకరమైన ఉపమానం చెప్తున్నారు ఇక్కడ వ్యాసుడు వారు. దట్టమైన మబ్బుల మధ్యలో మెరుపుతీగా ఉన్నట్టుగా ఈ మలినమైన వస్త్రం మధ్యలో తేజస్సుతో ఉన్నటువంటి దమయంతి ఉన్నది. ఆమె వర్చస్సు, ఆ తేజస్సును చూసి ఆశ్చర్యపోయి ఆ ప్రక్కనున్నటువంటి తన యొక్క పరిచారికతో చెప్తోందిట ఆ రాజమాత, చూడు ఆమె చూస్తూ ఉంటే నా మనస్సు ఎందుకు ఆర్ద్రమవుతుంది, ఈమె చాలా మహాత్మురాలు, ఈమెను చేరదీయాలని నా మనస్సు చెప్తోంది, ఆమె ఎవరో కనుక్కుని ఇక్కడికి తీసుకురా అని పరిచారికని పంపగానే ఆ పరిచారిక క్రిందకు వచ్చి కనుక్కున్నది. అమ్మా నువ్వెవరు, మా రాజమాత నేను కనుక్కోమన్నది అని తీసుకువెళితే ఆ రాజమాతతో ఈమె తెలియజేసింది తాను. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా, నేను నలుని భార్యనని చెప్పలేదండి ఇక్కడ. ఎందుకంటే తను వచ్చింది ఒక రాజు కుటుంబానికి, ఆయన ఒక రాజు కనుక ఆయన రాజు ఏ విధంగా భ్రష్టుడయ్యాడని అవమానం భర్తకి రాకూడదు. ఎంత చక్కగా మాట్లాడుతుంది చూడండి. అలాగని అసత్యం చెప్పలేదు, సత్యం చెప్పలేదంతే. ఎందుకంటే నిజాన్ని ఒక్కొక్క చోట దాచవలసి వస్తుంది, అబద్ధం ఆడడం కాదు అది. అందుకు జితవైరి మత్పతి జోదమాడి నిర్జితుడై చనిన పతితోడ నీడయుబోలే నేనును బాయిక అరిగి అతి భుభుక్షాతురుండైన పతి చేత నవ్వ దైవానుమతి చేసి వంచితనైతి నొక్కచో మరచి నిద్రించి. నేను నా భర్త జూదంలో రాజ్యభ్రష్టుడైతే అతనితో పాటు నేను అరణ్యానికి వెళితే ఆయన నా దురదృష్టం చేత నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆయన వెతుక్కుంటూ నేను వస్తూ ఉన్నాను. సైరంధ్రీయ వృత్తంబు చేయకొని, అంటే భర్త సమీపంలో లేనప్పుడు ఏదో ఒక నియమాన్ని అనుసరిస్తూ భర్త యొక్క సమాగమం కోసం ఎదురు చూస్తూ ఉన్న స్త్రీని సైరంధ్రి అంటారు. కనుక నేను ఇప్పుడు సైరంధ్రి అనేటువంటి దీక్షలో ఉన్నాను. కందమూల ఫలంబుల ఆహారంబుగా, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆహార నియమం, ఉపవాస నియమం, వ్రత నియమాలు ఉంటాయి. అవి చేస్తూ నేను అడవిలో తిరుగుతూ ఉన్నాను అనగానే, అమ్మా ఈ వ్రతం చేస్తూ నువ్వు అడవిలో ఎందుకు తిరగడం, నా దగ్గర ఉండవచ్చు కదా, నిన్ను చూస్తేనే కూతుర్ని చూసినట్టుందో తల్లి, నీ ఉండుము నా కడ ఇందీవర దళనేత్ర నీ వతని రోయుగ భూదేవత్వములం పంచద. నువ్వు నా దగ్గరుంటే కొంచెం తెలివైన వారిని పంపించి నీ భర్త ఎక్కడున్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను, నా దగ్గర ఉండమ్మా అంటే ఊరకనే ఉండరు మహాత్ములు. చూడండి ఎలాగో ఉండమన్నారు కదా అని మంచి గది చూసుకుని శుభ్రంగా నిద్రపోవడం కాదు, తాను చేయవలసిన పద్ధతులు తాను చేస్తుంది. తాను వ్రతనియమం చేయడమే కాకుండా తనకి ఒక నీడని కల్పించి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి కూడా ఉపచర్యలు చెయ్యాలి. అయితే ఉపచర్యలు చేసేటప్పుడు మాత్రం సైరంధ్రీ వ్రత దీక్షలో ఉన్నటువంటి వారు కొన్ని నియమాలతో చేస్తారు. సేవ చేయడాల్లో కూడా కొన్ని సేవలు చేయరు వాళ్ళు. ఆవిడ ముందే నియమం చెప్తుంది, నేను సైరంధ్రినై ఉండియు ఉచ్చిష్టంబు ముట్టను పదధావనంబు సేయను పరపురుషులతో పలుకొనోపను. 3 నియమాలు కఠినంగా చెప్పింది. నేను ఉచ్చిష్టం ముట్టను అంటే సాధారణంగా పనిచేసే వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు తిన్నది ఇస్తూ ఉంటారు. కానీ పవిత్రమైన సైరంధ్రీ వృత్తిలో ఉన్న నేను దశబాగులేక ఈ పరిస్థితికి వచ్చానే గాని ఉచ్చిష్టంబు ముట్టను, పదధావనంబు చెయ్యను, కాళ్ళు పట్టడమనే చెయ్యను, పైగా పరపురుషులతో పలుకను. ఇవి నా నియమాలు. అంతేగాని పని చేస్తున్నాను కదా వెళ్ళి వాళ్ళకి పిలుచుకురా ఇలాంటి పలుకు నాకు పంపించద్దు, నేను పరపురుషులతో పలుకను. అయితే నా భర్తని అన్వేషించడానికి ఎవరినైనా యోగ్యులైన మేధావుల్ని పిలిస్తే వాళ్ళకి ఆనవాళ్ళు చెప్పడం వరకు నేను ఎవరితోనే మాట్లాడగలను కానీ పరపురుషులతో పలుకను అని చెప్తే, అమ్మా నీ చేత నేను ఏదో పని చేయించడానికి వచ్చట్లేదు తల్లి, నా కూతురులా కనిపిస్తున్నావు, నువ్వు హాయిగా ఉండమ్మా ఇక్కడ, పైగా నీకు కావలసిన ఏర్పాట్లు చూడడానికి నా కూతురైన సునందని నీ దగ్గర ఉంచుతున్నాను. ఎందుకంటే ఒంటరిగా ఉంటే బాధలో ఏవేవో ఆలోచనలు వస్తాయి, నీతో మాట్లాడుతూ నీ మనస్సును మురిపించడం కోసం నా కూతురు ఎప్పుడు నీ దగ్గర ఉంటుంది అని తన కూతు సునంద అను దాన్ని సమర్పించే. చూశారు ఇక్కడ. అప్పుడు ఆ తల్లి నియమబద్ధురాలై అక్కడ సైరంధ్రీ వ్రతం చేస్తూ ఉన్న సమయము ఆమె అక్కడ భద్రంగా ఉంది కదా, ఇంకా దమయంతి గురించి మనకు చింత లేదు. మన నలుడేమయ్యాడు ఆ మహానుభావుడు గురించి ఇప్పుడు చూడాలి. ఆ మహానుభావుడు అరణ్యంలో వేదన పడుతూ వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఒక చోట అడవి అగ్నితో తగలబడిపోతుంది. దావాగ్నులు రగులుతుంటాయి కదా అడవిలో, తగలబడుతుంది. ఆ తగలబడుతుంటే అగ్నిని చూస్తున్నాడు ఆయన. అందులోంచి ఒక ధ్వని వినబడిందిట. అత తత్ర సుస్రావ శబ్దం వై మధ్యే భూతస్య కస్యచిత్ అభిధావనలేచ్యుచ్చై పుణ్యశ్లోకేతి చాసకృత్ మాభైరితి నలశ్చోక్త్యా మధ్యమగ్నే ప్రవిశ్యత్ దదర్శ నాగరాజానం శయానం కుండలీకృతం. ఆ అగ్ని మధ్యంలోంచి
ఒక ధ్వని వినబడిందిట. ఏమిటా అని చెవులు రిక్కించి విన్నాడు. అందులో ఓ పుణ్యశ్లోక నలా నన్ను రక్షించు అని వినబడిందిటండి. మళ్ళీ పుణ్యశ్లోక, అందుకే పుణ్యశ్లోక, హే పుణ్యశ్లోక నలా అన్న మాట వినబడింది. ఎప్పుడైతే నలా అని మాట వినబడిందో భయపడకు అని వెళ్ళేట. ఇదండి పాలకుడు క్షత్రియుడికి ఉండవలసిన గొప్ప ధర్మం. రక్షించు అని మాట వినగానే వెంటనే భయపడకు అనగలిగిన వాడే నిజమైన రక్షకుడు. అందుకు వెంటనే నలుడు ఏం చేశాడు? అది ధర్మం అంటే. ఏం భయపడకు మా భేహి, భయపడకు మా భైహి అని వెళ్ళాడు లోపలికి. ఆ వెళ్ళగానే అగ్ని మధ్యంలో చుట్టలు చుట్టుకున్న మహాసర్పం ఉందిటండి అక్కడ. అది పిలిచింది నలా నన్ను రక్షించు అని. ఆ సర్పాన్ని చూసి ఎవరు నువ్వు అంటే ఉవాచ మాం విద్ధి రాజన్ నాగం కర్కోటకన్ నృపా. నన్ను కర్కోటకుడు అంటారు. అంటే నాగజాతులు మొత్తం 8 ఉంటాయి, గుర్తుపెట్టుకుని. అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అని 8 జాతులు ఇవి. ఉత్తమ దేవజాతి సర్పములు ఇవి. ఆ సర్పములు ఇప్పటికీ మనకి ఉంటాయి, కానీ మనం చూడగలమా లేదా అనేది ప్రశ్న. ఆ మధ్య ఎవరో శ్రీశైల అరణ్యాలకు వెళ్ళి ఫోటో తీసి చూపించారు, సెల్లో తీసి. లోపల అరణ్యాలకు వెళితే మొత్తం 5 పడగలు విచ్చుకుని మణులు ప్రకాశిస్తున్న సర్పం యొక్క ఫోటో. ఇది కల్పితం కాదు, అతను కాదు, ఒక్కసారి దర్శనం ఇచ్చిందట. మనం చూడలేని కొన్ని అద్భుత శివాలయాలు అక్కడ ఉన్నాయట. ఇందాక చెప్పాం కదా, కనబడినవి ఎన్నో ఉంటాయి. దివ్య నాగులు ఉంటాయి కానీ మామూలు కళ్ళకి అంత కనబడవు. ఈ మధ్య నాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చెప్పాడు దివ్య సర్పం గురించి. ఆశ్చర్యపోయాను, కానీ ఆ కథలు చెప్పే సమయం లేదు కానీ ఊరుకుంటున్నా కానీ ఉంటాయని తెలుసుకోవడం గురించి చెప్తున్నాను. దేవజాతి సర్పాలు అవంత తేలిగ్గా కంటబడవండి, ఎంతో పుణ్యం ఉండాలి. మొత్తం ఆ కర్కోటకక్కడ ఆ పడగలు విప్పి కనిపిస్తున్నాడు అంత తీవ్రమైనటువంటి కాంతితో. ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నన్ను కర్కోటకుడు అంటారు. మయా ప్రలబ్ధో బ్రహ్మర్షి నారదస్సు మహాతప. కర్మవశంబున ఒక్క బ్రహ్మర్షిని ఉపాలంభించి తచ్చాపంబున ఎక్కడకు కరలు నేరకున్నవాడా అని చెప్తున్నాడు. తేన మన్యుపరీతేనా శప్తోస్మి మనుజాధిపాతిష్టత్వం స్థావరయితి యావదేవ నలక్వచిత్. నన్ను ఒక బ్రహ్మర్షి చెప్పించాడు. అంటే అతను చెప్పించడానికి తప్పు పని చేశాను నేనేదో. వెంటనే ఆయన అన్నాడు, కదలకుండా నువ్వు ఒకచోటే పడుంటావు అని చెప్పించాడు. అప్పటి నుంచి నేను కదలకుండా ఇలాగే పడున్నానయ్యా. ఇది నా పరిస్థితి. ఇది ఎవరు చెప్పించారు అనేది నన్నయ్య గారు రాయలేదు, బ్రహ్మర్షి అని వదిలేశారు. కానీ మూలంలో మాత్రం ఎవరు చెప్పించారో చెప్పాడు. బ్రహ్మర్షి నారదహ అన్నారు ఇక్కడ. నారదుడు చెప్పించాట. అలాంటి తప్పు అనేది చేశాడు ఇతను. ఆయన చెప్పించాడు కదలకుండా ఉంటావని చెప్పాడు. అప్పటి నుంచి కదలకుండా ఉన్నాను. ఈ దావాగ్ని రగులుకుంది, నేను కదలలేను కనుక ఈ మంటలను ఏం చేస్తావో భయంగా ఉన్నదయ్యా, కనుక నన్ను నువ్వు కాపాడు. పైగా అప్పుడు నారదుడు చెప్పాడు, నలుడనేవాడు నిన్ను రక్షించినప్పుడు నువ్వు కదలగలవు అని చెప్పాడు. చూసారా ఎంత ప్లానింగో అప్పటి నుంచి ఉన్నదనమాట. త్రికాల దృష్టి నృష్యమార చెప్పాడు. కనుకనే ఈ సమయంలో అలికిడి వినగానే నువ్వు నలుడువని నాకు అనిపించి విచానయ్యా నారదుడు చెప్పిన మాట ప్రకారంగా. కనుక నువ్వు నన్ను రక్షించు. మరి ఇంత మహాసర్పాన్ని ఎలా ఎత్తుతానో నువ్వు అనుకుంటావేమో. నాకు కామరూప శక్తి ఉన్నది, నేను కదలకుండా ఉంటానేమో కానీ రూపాన్ని మార్చుకోగలను నేను. కనుక ఒక్కసారి నేను అంగుష్ట ప్రమాణంతో మారతానని తాను బొటన వేలంత రూపంతో వచ్చేట. చూడండి సర్పములు ఏ రూపంలోనే రాగలవు, మనం పోల్చలేము అక్కడ. అందుకే ఇప్పటికీ మనకి అక్కడ అమరనాథ్ వెళుతూ ఉంటే శేషనాగ్ దగ్గర బంగారు సర్పం కనబడుతూ ఉంటుంటారు. అంతేకాదు ఇప్పటికీ మన తిరుమలలో శేషతీర్థం దగ్గర కూడా స్వర్ణ సర్పములు ప్రత్యేక పూర్ణిమ నాడు వచ్చి స్వామిని సేవిస్తాయి. ఇది పెద్ద రహస్యం. ఇది అలా సంక్షిప్త రూపం ధరించగలవు సర్పములు. వెంటనే ఆ విధంగా లఘుశ్చతే భవిష్యామి శీఘ్రమాదాయ గచ్చమాం, నేను నీకోసం చిన్నదవుతాను, నన్ను తీసుకువెళ్ళు అనగానే ఆ చిన్న రూపం అవగానే తీసుకుని తాపవర్జితంబైన ఒక్క సరోవర సమీపంబున అంగుష్ట ప్రమాణదేహుండైన ఉన్న కర్కోటకను ఎత్తుకుని నలుండు అతి త్వరితగతిని పోయే. వెంటనే ఆయన ఎత్తుకుని అగ్ని నుంచి వెలికి వచ్చి తాపము లేని ఒక చల్లని చోట పెట్టేట కర్కోటకుని. ఆయన మళ్ళీ వెంటనే తన యథారూపానికి వచ్చి ఇంకా నేను కదలగలను, శాప విమోచనం నాకు జరిగిపోయింది నీ స్పర్శ చేత. కనుకనే నీ వల్ల నాకు శాప విమోచనం జరిగింది కనుక నీకు ఒక్క ఉపకారం చేస్తాను, ఒక 10 అడుగులు అలా వెయ్యన్నట్ట. వెంటనే నలుడు 10 అడుగులు అటు వెయ్యగానే పడగ చాచి ఒక్క కాటు వేశాడండి కర్కోటకుడు. వెయ్యగానే నలుని అంత అందమైన ఆజానుభాగ విగ్రహం అంతా వికృతమై గూనివాళ్ళ మారిపోయాడు, వికృత రూపంలోకి వచ్చేసాడు. ఇదేమిటి, ఇదా కానుక నిన్ను రక్షిస్తే? పైగా సఖా నేను నీకు సఖుణ్ణి అని చెప్పేవే, ఇదా నువ్వు చేసినటువంటి కానుక అన్నట్ట. అది ఆశ్చర్యం. సఖాచతే భవిష్యామి మత్సమో నాస్తి పన్నగ, నాతో సమానమైన పాము లేదు, నేను నీకు మిత్రుణ్ణి అన్నావే, ఇదా నువ్వు చేసినటువంటి మిత్రత్వం అంటే నీకు నేను హితం చేశానయ్యా మహానుభావ. ఎంతకాలం ప్రచ్ఛన్నుడివై బయటేమో నేను రాజరూపం చూపించడానికి ముఖం చెల్లట్లేదు,
అడవిలో తిరుగుతూ ఉంటే నువ్వు తరించే అవకాశం ఎక్కడుంటుంది? సాధన చేయాలి, కర్మానుభవం జరగాలి. దానికోసం నువ్వు సాధన చేయాలి. సోమరిగా ఇక్కడ కూర్చుంటే లాభం లేదుగా. కానీ నువ్వు ఇంత రాజలాంఛనములు కలిగిన సత్పురుషుడివి, ఎలా వెళ్ళి ఎక్కడ సేవ చేస్తావు? కనుక నేను రూపాన్ని వికృతం చేశాను, ఇంక నువ్వు ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగవచ్చు. మరొక్కటి, నేను నీలోకి పంపిన విషం నిన్ను బాధించదు, నిన్ను బాధించేవాడిని బాధిస్తుంది అన్నట్టు. ఇది పెద్ద రహస్యం అండి. అందుకే కర్కోటకుడిని తలంచుకుంటే మనం ధన్యులమైపోతాం. దివ్య సర్పం ఇది. మొట్టమొదటి మంత్రం కర్కోటకుడితోనే మొదలవుతుందండి. మీకు నేను మంత్రం చెప్తా కథ పూర్తవగానే. ఆ మంత్రం నిత్యం జపించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాంటి మంత్రం ఉంది, ఇక్కడ వస్తుంది. ఈ కథలో ఆ రహస్యములు ఉన్నాయి, యజ్ఞాగ్ని రహస్యములు. అందుకు ఆ కర్కోటకుడు, నీకు నేను వరమిచ్చా, ఈ వికృత శరీరంతో నువ్వు హాయిగా బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో నేనే చెప్తా. నా విషం నీ శరీరంలో ఉన్నంత కాలం నిన్ను రాక్షసులు గాని, పిశాచములు గాని, కనబడిన ఏ శత్రువులు గాని, విషసర్పములు గాని ఏమీ చెయ్యలేవు. నువ్వు అజేయుడివే ఉంటావు. నీకు మంచి రోజులు మొదలయ్యాయి. నా విషం నీకు రక్ష, అంతేగాని బాధించేది కాదు. రక్షగానే విషం నీ శరీరంలో ఉంటుంది. నువ్వు ఇప్పుడు తిన్నగా ఎక్కడికి వెళ్ళాలి అంటే అయోధ్యకు వెళ్ళు. అయోధ్య ఎప్పుడు కూడా భారతదేశానికి ప్రధానమైనటువంటి చోటది. అయోధ్యకు వెళ్ళు. అక్కడ ఇలా ప్రసిద్ధుడు ఋతుపర్ణుడని మహీషుడు, కర్కోటకుడి తర్వాత తలంచుకోవాల్సిన మహాత్ముడి తినండి. ఋతుపర్ణుడు రాజర్షి, సామాన్యుడు కాడు. అతడు ఇక్ష్వాకు వంశకులజుడు, నీకు సేవ్యుడు. ఆ ఋతుపర్ణుడనే మహాత్ముడు, ఆయన వద్దకు వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ నీకు తెలిసిన విద్యతో నడుపు. నీకు గొప్ప విద్య తెలుసు, అశ్వహృదయ విద్య. ఇక్కడ విద్యలు అంటే రహస్యమైన మంత్రశక్తులండి. అవి కానీ చేజిక్కించుకుంటే భౌతికమైన వాటిని కూడా సాధించవచ్చు. అలాంటి విద్యలు ఆ కాలంలో ఉన్నాయి. అలాంటి విద్యలు పొందడానికి యోగ్యులు ఈ కాలంలో లేరు గనక ఆ విద్యలు ఇప్పుడు లేవు. ఇది తెలుసుకోండి. భారతీయుల విద్యలు అవి. అశ్వహృదయ విద్య నీ దగ్గర ఉన్నది, అది అతడికిచ్చి అతడి దగ్గర అక్షహృదయ విద్య అని ఒకటి ఉన్నది. ఆ విద్య నువ్వు పొందేవా ధన్యుడు అయిపోతావు. కనుకనే నువ్వు కొంతకాలం అక్కడికి వెళ్ళి సేవ చేయి. పైగా నీకు నేను పేరు చెప్తున్నా, బాహుకుడు అని పేరు మార్చుకో. ఇంకా నలుడు కాదు, నువ్వు బాహుకుడు అని పేరు మార్చుకో. నీకు 2 సమర్థతలున్నాయి, ఎవరి దగ్గర లేవు, నీకే ప్రత్యేకత, నీలా ఎవరు చేయలేరు. ఒకటి సూత వృత్తి, అంటే రథాన్ని తోలడం. అశ్వహృదయం వచ్చు కదా, కానీ రథాలు బాగా తోలగలవు. నీలా సారథి ఒక్కడు లేడు, అద్భుతమైన డ్రైవరు నువ్వు, కానీ రథాలు నడపడంలో ఘటికుడివి. 2, నీకు మరొక విద్య వచ్చు, వంటలు వండడం, మహానుభావుడివి. కనుక 2 పనులు చేస్తూ రాజుగారి దగ్గర ఉండు. నువ్వు సమయం వచ్చినప్పుడు నీ విద్య ఇవ్వు, ఆ విద్య పుచ్చుకో. పైగా తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి. నీకు ఇంకా ఈ వికృత రూపం చాలు అనిపించినప్పుడు నన్ను తలంచుకో. అప్పుడు నేను ఒక వస్త్రం పంపిస్తాను నీకు. ఆ వస్త్రం నీ ఒంటికి తగిలించగానే మళ్ళీ నీ నిజ రూపం నీకు వస్తుంది. ఇదంతా ప్రణాళిక వేసి పంపాడు. సరేనని ఆయన స్వీకరించి బయలుదేరాడు. ఆ వికృత రూపంతో నలచక్రవర్తి బాహుకుడు అనే పేరుతో ఆయన ఆ వికృత రూపంతోనే ఋతుపర్ణుని యొక్క కొలువుకు చేరాడండి. ఆ ఋతుపర్ణుని యొక్క కొలువుకు చేరి అక్కడ తన నేర్పరితనాన్ని చూపించగానే ఋతుపర్ణుడు సంతోషించి ఇతన్ని సారథిగాను వంటవాడిగా కూడా నియమించుకున్నాడు. బయటికి వెళ్ళినప్పుడు సారథి, ఇంట్లో ఉంటే వంట. అంత చక్కగా అతను చేస్తున్నాడు. ఇలా జరుగుతున్నది. ఈ సమయంలో అక్కడ మళ్ళీ మనం వెళుతున్నాం. ఎక్కడికి? చేదిపురంలో ఉన్న దమయంతి వద్దకు ఒక అద్భుతం జరిగినది. ఆ అద్భుతం ఏమిటి, తర్వాత కథ ఏమిటో రేపటి రోజున మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణిభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. రేపు మనకి నలచరిత్ర పూర్తి కాబోతున్నది. ఇది సామాన్యమైన విషయం కాదు. రామాయణం పూర్తి చేయడం ఎంత అద్భుతమైన యజ్ఞమో నలచరిత్ర పూర్తి చేయడం అంత అద్భుతమైన యజ్ఞం. ఒక్క నలచరిత్ర ఆధారంగా మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం. మరొక్క చిన్న మనం ఏంటంటే, నేను ఈ 7 రోజులు మహాభారతంలో మంచి కథలు అని ఎంపిక చేసుకున్నది నలచరిత్ర కోసమే. ఎందుకంటే నలచరిత్ర ఈ రోజుల్లో ఎంత వ్యాప్తి చేస్తే అంత క్షేమం దేశానికి. విన్నవారికి క్షేమం, చెప్పిన వారికి క్షేమం, అందరికీ క్షేమం. ఇక్కడ విన్నవారందరూ ధన్యులే. ఈ నలచరిత్ర వ్యాప్తి జరగాలి. ఇది అమ్మవారి ఆజ్ఞది, గుర్తుపెట్టుకోండి. ఆ కారణం చేతనే మనం తీసుకున్నాం. ముందు వెనకలు కూడా మంచి కథలు చెప్పుకుంటున్నాం. మహాభారతంలో అన్ని కథలు అనలేదు, నేను కొన్ని కథలే చెప్తున్నా. కనుక ఏది చెప్పలేదో నన్ను నిలదీయద్దు, చెప్పినవేవో గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున తిరిగి సమావేశం అవుదాం. నేను కూడా ఇవాళ మొత్తం నలచరిత్ర పూర్తి చేస్తానని అహంకారంతో వచ్చాను. రేపటి నుంచి మరికొన్నివో చెప్తాను. నువ్వురా చెప్పేది అని ఆయన ముట్టిగా వేశాడు నాకు. ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో, యోగ్యులైన శ్రోతలకి ఏది చెప్తే ఆనందిస్తారో ఆ చెప్పిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదకమలాలకి నమస్కరిస్తూ సర్వం వాసుదేవ చరణారవిందార్పణమస్తు. స్వస్తి
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం వేదవీరాం చరేజ్యాయ మేఘశ్యామలముత్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవస్తం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రోతలకు చిన్న మనవేంటంటే, భగవంతుడు మనకి కథ వినడానికి అనుకూలతలు ఇస్తున్నాడు, పరీక్షలు వస్తున్నాయి అంటే ఫిల్టర్ చేస్తున్నాడు ఆయన. ఎవరు తెగించి వచ్చి కూర్చుంటారో వారికి. అందుకు అలాంటి శ్రద్ధాళువులైన శ్రోతలు దొరకడం నా అదృష్టంగా భావిస్తూ తద్రూపంలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ స్వస్తి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.